way to tell your worth. I could sail the distant sea, still be lonely. And God said it's not good for man to be alone. And I believe that you're my one and only. So come with me. You'll see when the sun is shining, we climb the mountain. When the leaves are falling, I'm falling for you. When the winter comes, I'll keep you warm, I'll carry you through a springtime love. I'll carry you through a springtime love. When our lives begun, when we became one. The seasons come and go, but my love for you does flow. And by the grace of God, who gave his life to you, I give my own. I give my own. When the sun is shining, we climb the mountain. When the leaves are falling, falling for you. When the winter comes, I'll keep you warm, I'll carry you through a springtime love. When the sun is shining, we climb the mountain. When the leaves are falling, falling for you. When the winter comes, I'll keep you warm, I'll carry you through a springtime love. I'll carry you through a springtime love. When our lives begun.
సంగముకై ఆనందునిడే ప్రభు ప్రేమించి సంగముకై ఆనందునిడే ప్రభు పరిశుద్ధ పరచుట కొరకై పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొని పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి క్రీస్తుండే సంగమునకు శిరసు యేసు క్రీస్తుండే సంగమునకు శిరసు వాక్యావుదకము తోడా శుద్ధిపరచుతుండే వాక్యావుదకము తోడా శుద్ధిపరచుతుండే పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. ఆత్మతోను సత్యముతో ఆనందముతో ఆరాధింతున్ ఆత్మతోను సత్యముతో రక్షణ పాత్ర నేనే రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును ఆనందముతో మరలోక పౌరులలో నేనుండగా నరములు వీలైన కడకేతించెను మరలోక పౌరత్వం నేనుండగా నరరు వీలైన కడకేతించెను పరలోక జీవం నాకువను మరణమును విరచెను పరలోక జీవం నాకువను మరణమును విరచెను రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును ఆనందముతో శోధన వేదన బాధలెన్నో ఈ లోకయాత్రలో ఎదురైనను శోధన
అర్పించుకొందు నీకు. అంగీకరించు నా జీవితమును నీ కోరకే ప్రభువా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఆనందముతో ఆరాధింతున్ ఆత్మతోను సత్యముతో. ఆనందముతో ఆరాధింతున్ ఆత్మతోను సత్యముతో. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పించును. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పించును. హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. దముతో సోదరి విజయ్ కుమారి వారి యొక్క కుమారుడు ప్రసన్న కుమార్ వారి యొక్క పరిశుద్ధ వివాహం నిమిత్తమై ఆహ్వానం అందుకొని వచ్చిన మిమ్మల్ని కూడా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ఈ సమయంలో దేవుని వర్తమానం వినక మునుపు ప్రార్థన చేసుకుంటాం. ప్లీజ్ అవర్ దైవ సేవకుడు నథానియల్ హి విల్ కమ్ అండ్ ప్రే. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, కృపా కనికరం కలిగిన తండ్రి, నీ ఘననామాన్ని బట్టి వందనములు. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొక పరిహారం మీ పాదసంలోకి వస్తుంటున్నాం. దయగల మా తండ్రి, మీరు తండ్రి ప్రేమించి మీ దాసుడు జీవన్ ప్రసాద్ అన్న తనను మీరు మహిమలో తీసుకున్నాడు. తన స్తోత్రములు. విడవబడిన కుటుంబాన్ని మీరు ఆదరించి దేవా, తనను మీరు ప్రేమించి ధైర్యపరిచి మీరు ప్రోత్సహించి ఇంతవరకు అన్ని విషయంలో కాపాడుతూ వచ్చినారు. తండ్రి స్తోత్రములు. చిన్న కుమారుడు ప్రసన్న కుమారును తండ్రి మీరు ఈ దినం తన యొక్క జీవిత భాగస్వామి సోదరి మెర్షమ్మని ఏర్పాటు చేసి వివాహంలో జతపరచబడటానికి ఈ దైవ సంకల్పం నెరవేర్చినందుకు ఆరాధిస్తుంటున్నాం. రెండు కుటుంబాలకు మీరు సమాధానం ఆశీర్వాదం ఇచ్చినందుకు వందనము ప్రభా. వివాహము అన్ని విషయంలో వాక్యానుసారంగా జరగటానికి సహాయపడండి. ఆరంభం మొదలుకొని ముగించే వరకు మీ సన్నిధిని సంపూర్ణంగా మాకు దయచేయమని వందనములతో యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి. వివాహ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఎవరు కూడా మరి లేచి అటు ఇటు వెళ్ళొద్దు. మరి మనము దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నాం. ఒకవేళ మీరు ఎంత గొప్పవారైనా మీ కాళ్ళకు చెప్పులు ఉంటే తీసి పక్కన పెట్టండి. ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాం కాబట్టి ప్రభు నామం మనం గణపరచవలసిన వారు ఉంటున్నాం. ದಯಮಾಡಿ ಈ ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯದಲ್ಲಿ ವಿವಾಹ ಮುಗಿಯುವವರೆಗೂ ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರು ಕೂಡ ಎದ್ದು ಹೋಗುವುದಾಗಲಿ ನೀವು ಮಾಡಬಾರದು. ನೀವೆಷ್ಟೇ ದೊಡ್ಡವರಾಗಿದ್ರು, ದೂರದಿಂದ ಬಂದಿದ್ರು, ನಿಮ್ಮಲ್ಲಿ ನಿಮ್ಮ ಪಾದರಕ್ಷೆಗಳು ಶೂಗಳಿದ್ದರೆ ನೀವು ತೆಗೆದುಹಾಕಿ ಪಕ್ಕದಲ್ಲಿಟ್ಟು ಬರಬೇಕಾಗಿ ನಾವು ಪ್ರೀತಿಯಿಂದ మనవి ಮಾಡುತ್ತೇವೆ. క్రైస్తవ జీవితದಲ್ಲಿ అన్ని సమయంలో కూడా దేవుని యొక్క వాక్యము హెచ్చించబడవలసిందిగా ఉంటుంది. ಎಲ್ಲ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ದೇವರ ಪರಿಶುದ್ಧ ವಾಕ್ಯ ಹೆಚ್ಚಿಸಲ್ಪಡಬೇಕಾಗುತ್ತದೆ. కాబట్టి యోహాను సువార్త మొదటి అధ్యాయం 7వ వచనంలో రాయబడుతుంది, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. యోహాను సువార్ತೆ 1ನೇ ವಚನ 2ನೇ ವಚನದಲ್ಲಿ ಆದಿಯಲ್ಲಿ ವಾಕ್ಯವಿತ್ತು, ಆ ವಾಕ್ಯವು ದೇವರ ಬಳಿಯಲ್ಲಿತ್ತು, ವಾಕ್ಯವು ದೇವರಾಗಿತ್ತು ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. కాబట్టి దేవుని యొక్క వాక్యమునకు క్రైస్తవ జీవితంలో అన్ని సందర్భాల్లో కూడా ಪ್ರಾಮುಖ್ಯತೆನಿಚ್ಚುವ ವಾರನ್ನು ఉంటున్నాం. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಎಲ್ಲರ ಜೀವಿತದಲ್ಲಿ ಅತ್ಯಧಿಕವಾಗಿ ಹೆಚ್ಚಾಗಿ ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಕೊಡಬೇಕಾದ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ. ప్రత్యేకంగా ఈ వివాహ సందర్భాల్లో ఈ యొక్క వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానిస్తూ ఉంటున్నాము అంటే మరి ఈ యొక్క వాక్యమే మరి మన యొక్క వ్యక్తిగత జీవితానికి కానీ కుటుంబానికి కానీ మార్గదర్శకంగా ఉంటుంది. ಪರಿಶುದ್ಧ ವಿವಾಹಗಳ ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಯಾಕೆ ನಾವು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಕೊಡುತ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುವಾಗ ವ್ಯಕ್ತಿಗತ ಕುಟುಂಬ ಸಭೆಯ ಸಮಾಜದ ಜೀವಿತದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸುವಂತದ್ದಾಗಿದೆ. అంతేకాదు దేవుని యొక్క వాక్యము
మరి మానవ జీవితంలో ప్రతి ప్రశ్నకు కూడా జవాబునిచ్చేదిగా ఉంటుంది. ಮಾನವನ ಪ್ರತಿ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲೂ ಕೂಡ ದೇವರ ವಾಕ್ಯ ಉತ್ತರವನ್ನು ಕೊಡುವಂತದ್ದಾಗಿರುತ್ತದೆ. అందుకే మనం ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్య పఠనమును మనం కలిగి ఉంటాం. ಆದ ಕಾರಣ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಸಮಯದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಳ್ಳಬಹುದು. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుండి ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥ ಬೈಬಲ್ ನಿಂದ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటాం. 4వ వచనం చదువుకుంటాం. ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. 4వ వచనం మొదటి భాగం. 4ನೇ ವಚನ ಮೊದಲನೆಯ ಭಾಗ. బైబిల్ వారు దయచేసి బైబిల్ తీయండి, చదవండి. బైబిల్ ఇರುವಂತವರು ತೆರೆದು ಓದಬೇಕಾಗಿ ಕೋರುತ್ತೇವೆ. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం మొదటి భాగం. ಹೆಬ್ರಿಯರ ಪತ್ರಿಕೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನ ಮೊದಲನೇ ಭಾಗ. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. మళ్ళీ చదువుకుంటాం. ಮತ್ತೆ ಓದ್ಕೊಳ್ಳೋಣ. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. రెండవ భాగంగా యోహాను సువార్త 2వ అధ్యాయం. ಎರಡನೇ ಭಾಗವಾಗಿ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 2ನೇ ಅಧ್ಯಾಯ మొదటి 11 వచనాలు మార్చి చదువుకుంటాం. ಮೊದಲು 11 ವಚನಗಳು ಉತ್ತರ ಪ್ರತ್ಯುತ್ತರವಾಗಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. ఎవరి దగ్గర బైబిల్ ఉన్నాయో దయచేసి ఓపెన్ చేయండి. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. ಸೊ ಯಾರ್ಯಾರ ಹತ್ರ ಬೈಬಲ್ ಇದೆ ತೆರೆದು ಓದ್ರಿ. ಮೊದಲನೇ ವಚನ ಸಹೋದರರು ಓದ್ತಾರೆ, 2ನೇ ವಚನ ನಾವೆಲ್ಲರೂ ಓದಿಕೊಳ್ಳೋಣ. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆಕೆಗೆ నా సమయం రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము పడేస్తూ బట్టలు ఆగడానికి బాణలు అక్కడ ఉంచబడినెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎదుగు తీసుకుని పోడని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది గనక ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ప్రభు సాయం మితమై ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు మా ప్రియసోడు ప్రసన్న కుమార్ సహోదరి మర్సీ వారి యొక్క పరిశుద్ధ వివాహం కొరకై మమ్మల్ని అందరినీ కూడా సాక్షులుగా సమావేశపరిచిన విధానం బట్టి నీకెంత వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినటువంటి మాట మనందరికి పరిచయమైనటువంటి మాటగా ఉంటుంది. ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನ ಓದಿದಂತ ಭಾಗ ನಮಗೆ ಎಷ್ಟು ಪರಿಚಿತವಾದಂತ ಭಾಗ. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ದಾಂಪತ್ಯವು ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ మాన్యవాదದ್ದು ಎಂದು ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ. మానవ చరిత్రలో అన్నిటికంటే ఘనమైనది వివాహమై ఉంటుంది. వివాహವು మానవన చరిత్రಯಲ್ಲಿ ಅದು ಎಷ್ಟು ఘనವಾದದ್ದಾಗಿದೆ. దేవుడు ఈ వివాహ వ్యవస్థను మరి ఆయనే ప్రారంభించిన వాడిగా ఉంటున్నాడు. వివాహದ ఆచరణೆಯನ್ನು దేవరే మొదలు ಮಾಡಿದನು. ఈ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వివాహంతో ఈ గ్రంథం ఆరంభించబడి వివాహంతో ఈ గ్రంథం ముగించబడుతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథ వివాహದ ಮೂಲಕ ಆರಂಭ ಮಾಡಿ ವಿವಾಹದ ಮೂಲಕ ಮುಗಿಯುವುದನ್ನು ನಾವು ಗಮನಿಸುತ್ತೇವೆ. మొట్టమొదటి వివాహాన్ని దేవుడే చేసిన వాడిగా ఉంటున్నాడు. ಮೊದಲನೆಯ ಮದುವೆಯನ್ನು ದೇವರೇ ಮಾಡಿದನು. మానవుడిని నేలమట్టితో నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మ అయినని ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆదికాండ 1ನೇ అధ్యాయದಲ್ಲಿ మానవునన్న దేవుడు 2వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 7వ వచనంలో మాట రాయబడుతుంది. 2ನೇ అధ్యాయ 7ನೇ వచನದಲ್ಲಿ ಮಾನವನನ್ನು ದೇವರು ನೆಲದ ಮಣ್ಣನ್ನು ಮಾಡಿ ಮನುಷ್ಯನ ರೂಪಿಸಿ ಮೂಗಿನಲ್ಲಿ ಜೀವ ಶ್ವಾಸವನ್ನು ಊದಿದಾಗ ಅವನು ಬದುಕುವ ಪ್ರಾಣಿಯಾದನು. దేవుడు నరుని నిర్మించిన వాడిగా ఉంటున్నాడు. ದೇವರು ಮಾನವನನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದನು. నాసికారంధ్రంలో జీవవాయువును దేవుడు ఊదగా నరుడు జీవాత్మ ఆయనని చూస్తుంటున్నాం. ಮೂಗಿನಲ್ಲಿ ದೇವರು ಜೀವ ಶ್ವಾಸವನ್ನು ಊದಿದಾಗ ಅವನು ಬದುಕುವ ಪ್ರಾಣಿಯಾದನು. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపముగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. మానవన ఆత్మ దేవుడిటంత దీపವಾಗಿರುವುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాం నరుడు జీవాత్మ అవడం కారణం
మొదట దేవుడు మానవుడిని నిర్మించినాడు, తర్వాత జీవవాయువును ఊదినవాడుగా ఉంటున్నాడు. ಜೀವಾತ್ಮ ಆಗಿರುವುದಕ್ಕಾಗಿ ದೇವರು ಆತನ ಮೂಗಿನಲ್ಲಿ ಜೀವ ಶ್ವಾಸವನ್ನು ಊದಿದಾಗ ಆತನು ಬದುಕುವ ಪ್ರಾಣಿಯಾದನು. ఆ యొక్క మానవుడిని మరి తోటను సేద్యపరచుటకు దేవుడు ఉంచినవాడుగా ఉంటున్నాడు. మానవునನ್ನು ఆ తోటವನ್ನು వ్యవసాయ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ఇట్టను. సేద్యపరిచినప్పుడు అది మరి అధికముగా ఫలించేదిగా ఉంటుంది. ಮಾನವನು ಅದನ್ನ ವ್ಯವಸಾಯ ಮಾಡಿದಾಗ ಅಧಿಕವಾಗಿ ಬೆಳೆ ಕೊಡುವಂತದ್ದು ಆಗಿರುತ್ತದೆ. ఫలించడం అనేది దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి ఆశీర్వాదంగా ఉంటుంది. ಫಲಿಸುವಂತೆ ಮಾಡುವುದು ದೇವರು ಕೊಟ್ಟಂತ ఆశీర్వాద ఆಗಿದೆ. కాబట్టి మరి మొదటి అధ్యాయము 28వ వచనంలో దేవుడు వారిని ఈ రీతిగా ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ ಆದಿಕಾಂಡ 28ನೇ ವಚನದಲ್ಲಿ ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸುವುದನ್ನು ನಾವು ಗಮನಿಸುತ್ತೇವೆ. ఇది దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. ದೇವರವರನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ನೀವು ಬಹು ಸಂತಾನವುಳ್ಳವರಾಗಿ ಹೆಚ್ಚಿರಿ, ಭೂಮಿಯಲ್ಲಿ ತುಂಬಿಕೊಂಡು ಅದನ್ನು ವಶ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ, ಸಮುದ್ರದ ಮೀನುಗಳ ಮೇಲೆಯೂ ಆಕಾಶ ಪಕ್ಷಿಗಳ ಮೇಲೆಯೂ ಭೂಮಿಯಲ್ಲಿ ಚಲಿಸುವ ಎಲ್ಲ ಜೀವಿಗಳ ಮೇಲೆಯೂ ದೊರೆತನ ಮಾಡ್ರಿ ಅಂದನು. కాబట్టి దొరతన అనగా మరి ఏలువారుగా మానవుడిని సృజించిన వాడిగా ఉంటున్నాడు. మానವರು దొరెతన ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಉಂಟು ಮಾಡಿದನು. మానవుడు ఒంటరిగా ఉంట మంచిది కాదని దేవుడు 18వ వచనం 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. 2ನೇ ಅಧ್ಯಾಯ 18ನೇ ವಚನದಲ್ಲಿ ಮಾನವನು ಒಂಟಿಯಾಗಿರುವುದು ಒಳ್ಳೆಯದಲ್ಲ ಅಂತ ನೋಡಿದನು. 2వ అధ్యాయం ఆదికాండము 18వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, వాటికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ಮತ್ತು ಯೆಹೋವ ದೇವರು ಮನುಷ್ಯನು ಒಂಟಿನಾಗಿರುವುದು ಒಳ್ಳೆಯದಲ್ಲ, ಅವನಿಗೆ ಸರಿಬೀಳುವ ಸಹಕಾರಿಯನ್ನು ಉಂಟು ಮಾಡುವೆನು ಅಂದನು. కాబట్టి దేవుడే ఈ యొక్క మానవునికి సాటి అయిన సహాయాన్ని ఆయనే నిర్మించిన వాడుగా ఉంటున్నాడు. ಆದ ಕಾರಣ ದೇವರೇ ಮಾನವನಿಗೆ ಸರಿ ಬೀಳುವ సహకార్యాన్ని ఉంటు ಮಾಡುತ್ತೇನೆಂದು ಹೇಳಿದನು. 22వ వచనంలో చూస్తే ఇదే మాట కనబడుతూ ఉంటుంది. 22ನೇ వచనದಲ್ಲಿ గమనిಸುವಾಗ అదే మాತು కంಡು బರುತ್ತದೆ. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి అనే మాట తెలుగులో మనం చూస్తుంటున్నాం. ಮುಂಚೆ ತಾನು ಮನುಷ್ಯನ ತೆಗೆದ ಎಲುಬನ್ನು ಸ್ತ್ರೀಯಾಗಿ ಮಾಡಿ ಆಕೆಯನ್ನು ಅವನ ಬಳಿಗೆ ಕರೆತಂದನು. తెలుగులో 2 సందర్భాల్లో కూడా నిర్మించుట లేదా బిల్డింగ్ అనే మాట మనం చూస్తుంటున్నాం. తెలుగులో 2 సందర్భಗಳಲ್ಲಿ నిర్మిಸಿದನು ಎಂಬ ಮಾತನ್ನು ನಾವು ಗಮನಿಸುತ್ತೇವೆ. మానవుని నిర్మించింది దేవుడే, మానవులను నిర్మాణ ಮಾಡಿದ್ದು ದೇವರೇ. అయితే దేవుడు ఈ మానవుని స్త్రీగా పురుషుడిగా వారిని వివాహ వ్యవస్థలో జత చేసి వారిని తోటలో ఉంచిన వాడుగా ఉంటున్నాడు. ఏదైనా తోటలో ఉంచిన వాడుగా ఉంటున్నాడు. ಅವರಿಬ್ಬರನ್ನು ಜೊತೆಯನ್ನಾಗಿ ಮಾಡಿ ಅವರನ್ನು ಏದೇನ್ తోటದಲ್ಲಿ ಅವರನ್ನು ಇಟ್ಟನು. కాబట్టి ఆ తోట మధ్యలో 2 వృక్ష ఫలములను ఇచ్చు చెట్లను దేవుడు అక్కడ ఉంచి ఉంటున్నాడు. 2 విధವಾದ ಫಲ ವೃಕ್ಷ ಕೊಡುವ ವೃಕ್ಷಗಳನ್ನು ಮರಗಳನ್ನು ಅಲ್ಲಿ ಇಟ್ಟನು. మొట్టమొదటిది ಮೊದಲನೇದು జీవ వృక్షము, ಜೀವ ವೃಕ್ಷ. రెండవది ಎರಡನೇದು మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము. ಒಳ್ಳೆಯದು ಕೆಟ್ಟದರ ತಿಳುವಳಿಕೆಯನ್ನು ಕೊಡುವಂತ ವೃಕ್ಷ. కాబట్టి దేవుడు మానవునికి ఒక హెచ్చరికను కూడా ఇచ్చి ఉంటున్నాడు. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ಮಾನವನಿಗೆ ಒಂದು ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ಕೊಟ್ಟನು. ఒక ఆజ్ఞని ఇచ్చి ఉంటున్నాడు. ఒక ఆజ్ఞని ఇచ్చి ಒಂದು ఉంటున్నాడు. ಆಜ್ಞೆಯನ್ನು ಸಹ ಕೊಟ್ಟನು. కాబట్టి మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలం నువ్వు తినకూడదు అని చెప్పాడు. ಒಳ್ಳೆಯದು ಕೆಟ್ಟದರ ಅರ್ಹನಿಸುವ ಮರದ ಹಣ್ಣನ್ನು ನೀವು ತಿನ್ನಬಾರದು ಎಂದು ಹೇಳಿದನು. దేవుడు మానవునికి ఆజ్ఞాపించినాడు. ದೇವರು ಮಾನವನಿಗೆ ಆಜ್ಞೆ ಕೊಟ್ಟನು. ఎందుకు దాని యొక్క పర్యావసనం కూడా దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ಅದರ ಫಲಿತಾಂಶ ಏನಾಗ್ತದೆ ಅಂತ ಕೂಡ ದೇವರು ಹೇಳಿದಾನೆ. ఆ పండు తిన్న దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని ಆ చెప్పాడు. ಮರದ ಹಣ್ಣನ್ನು ತಿಂದ ದಿನ ನೀನು ನಿಜವಾಗಿ ನೀನು ಸತ್ತೇ ಸಾಯುವಿ. కానీ హవ్వ మరి సాతాను చేత మోసపోయింది. ಆದ್ರೆ ಅವಳು ಸರ್ಪನ ಮಾತಿಗೆ ಒಳಬಿದ್ದು ಮೋಸ ಹೋದಳು. 3వ అధ్యాయం ఆదికాండంలో ఈ చరిత్ర అంతా మనకు కనబడుతుంటుంది. 3ನೇ ಅಧ್ಯಾಯ ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ಈ ಚರಿತ್ರೆ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అయితే మీరు చావనే చావరని అబద్ధం చేత హవ్వను మరి ఈ యొక్క సాతాను మోసగించి ఉంటున్నాడు. ಸರ್ಪ ಇಲ್ಲಾಂದ್ರೆ ಸೈತಾನನು ಅವಳಿಗೆ ನೀನು ಸಾಯುವುದೇ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾ ಬಂದಿತ್ತು. అంతేకాదు మీరు దేవదూతల వలె అవుతారన్నాడు. దేవదూతల వలె దేవుని వలె అవుతారని చెప్పాడు. ನೀವು ದೇವತೆಯಂತೆ ನೀವು ಕಂಡುಬರುವಿರಿ ಅಂತ ಹೇಳಿದನು. కాబట్టి మోసపోయిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలం తినింది. ಸೊ ಮೋಸ ಹೋದ ಆ ಸ್ತ್ರೀಯು ಆ ವೃಕ್ಷದ ಹಣ್ಣನ್ನು ತಿಂದಳು. దేవుని యొక్క వాక్యమును లేదా దేవుని ఆజ్ఞను తాను అతిక్రమించింది. ದೇವರ ಆಜ್ಞೆಯನ್ನು ಆಕೆ ಮೀರಿದವಳಾಗಿ ಕಂಡು ಬಂದಳು. తాను తిని తన భర్తకు ఇచ్చింది. ತಾನು ತಿಂದು ತನ್ನ ಗಂಡನಿಗೆ ಕೊಟ್ಟಳು. ఇరువురు కూడా ఆ వృక్ష ఫలమును తిని దిగంబరులై ఉంటున్నారు. ಇಬ್ಬರು ಕೂಡ ಆ ತಿನ್ನಬಾರದ ಹಣ್ಣನ್ನು ತಿಂದು ಅವರು ಬೆತ್ತಲೆ ಆದರು. కాబట్టి ప్రియులారా,
ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపినారో వారిలో పాపం ప్రవేశించింది. ಯಾವಾಗ ಅವರು ತಿನ್ನಬಾರದನ್ನು ತಿಂದು ಅವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸಿದರು ಅವರಲ್ಲಿ ಪಾಪವು ಪ್ರವೇಶಿಸಿತು. పాపానికి ఉండే లక్షణం ఒకటి ఉంది. ಪಾಪಕ್ಕಿರುವ ಲಕ್ಷಣ ಒಂದಿದೆ. పాపం ఎంతో భయంకరమైనది. ಪಾಪವೆಷ್ಟು ಭయంಕರವಾದುದು. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, పాపం వలన జీతం మరణం. ರೋಮಪುರದ 3:23 ಪಾಪ ಕೊಡುವ ಸಂಬಳ ಮರಣ. 6:26లో కూడా మనం చూస్తుంటున్నాం. 6:23 కూడా ನೋಡುತ್ತೇವೆ. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ರೋಮಪುರದವರಿಗೆ 6:23 ఏలైనగా పాపం వలన జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ಯಾಕೆಂದ್ರೆ ಪಾಪ ಕೊಡುವ ಸಂಬಳ ಮರಣ, ಆದರೆ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಸಿಗುವ ಉಚಿತವಾದವರು ನಿತ್ಯ ಜೀವವಾಗಿದೆ. ఎవరైతే ఈ లోకంలో ఉన్నారో వారందరూ కూడా ఆదాము సంతతిగా ఉంటున్నారు. ಲೋಕದಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಆದಾಮನ ಸಂತಾನದವರಾಗಿದ್ದಾರೆ. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారం, ರೋಮಪುರದ 3:23 ವಚನದ ಪ್ರಕಾರ అపోస్తలుడు పౌలు ఎంతో బిగ్గరగా ఈ మాట చెప్పుచూ రాస్తుంటున్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಏನಿಲ್ಲ, ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದದೇ ಹೋಗಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಪೌಲನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳುತ್ತಾ ಬಂದನು. ఈ యొక్క పాపం మానవుని యొక్క జీవితంలో నాశనం తీసుకుని వచ్చింది. ಈ ಒಂದು ಪಾಪ ಮಾನವನ ಜೀವಿತದಲ್ಲಿ ನಷ್ಟವನ್ನು ನಾಶನವನ್ನು ತರುತ್ತಾ ಇದೆ. శాపమును తీసుకుని వచ్చి ఉంటుంది. ಶಾಪವನ್ನು ತರುತ್ತಾ ಇದೆ. దిగంబరత్వం తీసుకుని వచ్చి ఉంటుంది. ಬೆತ್ತಲೆತನವನ್ನು ತರುತ್ತಾ ಇದೆ. మరణము తీసుకుని వచ్చి ఉంటుంది. ಮರಣವನ್ನು ತರುತ್ತಾ ಇದೆ. అశాంతిని తీసుకుని వచ్చి ఉంటుంది. అశాంతిಯನ್ನು తరుతా ಇದೆ. కాబట్టి భయంకరమైనటువంటి స్థితిలో మానవుడు దేవుని నుండి వేరుపరచబడిన వాడిగా ఉంటున్నాడు. ಈ ಭಯಂಕರ ಸ್ಥಿತಿಯಿಂದ ಮಾನವನು ದೇವರಿಂದ ಬೇರ್ಪಟ್ಟವನಾಗಿ ಬೇರೆ ಆದವನಾಗಿ ಕಂಡು ಬರುತ್ತಾ ಇದ್ದಾನೆ. పాపం మొట్టమొదటిది, పాపం చేయవాడేవాడో వాడు పాపమునకు దాసుని దేవుని వాక్యం రాయబడుతుంది. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಬರೆದಿದೆ, ಪಾಪ ಮಾಡುವವನು ಕೇವಲ ಪಾಪಕ್ಕೆ ದಾಸನಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ. ఆ దాసత్వంలోనే ఆ రీతిగానే పాపము చేయవాడేవాడో వాడు మరణం నొందవలెనని దేవుని వాక్యం రాయబడుతుంది. ಪಾಪ ಮಾಡುವವನು ಅವನು ಮರಣಕ್ಕೆ ಪಾತ್ರನು ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತಾ ಇದೆ. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే పాపం మానవ జీవితంలో భయం తీసుకువచ్చింది. ಆದಿಕಾಂಡ 4ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನದಲ್ಲಿ ಪಾಪವು ಮಾನವನ ಜೀವಿತದಲ್ಲಿ ಮರಣವನ್ನು ತರುತ್ತಾ ಇದೆ. అంతేకాదు దేవుని నుండి ప్రత్యేకించి మానవుని ఒంటరివాడిగా చేసి ఉంటుంది. ದೇವರಿಂದ ದೂರ ಮಾಡಿ ಮಾನವನನ್ನು ಒಂಟಿಯಾಗಿರುವ ಹಾಗೆ ಪಾಪವು ಮಾಡುತ್ತಾ ಇದೆ. నిరుత్సాహమును ఈ యొక్క పాపం తీసుకుని వచ్చినదిగా ఉంటుంది. ಈ ಪಾಪವು ತರುತ್ತಾ ಇದೆ. జీవం లేని జీవితంలోనికి మానవుని నడిపించి ఉంటుంది. ಜೀವವಿಲ್ಲದ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾನವನನ್ನು ಈ ಪಾಪವು ನಡೆಸುತ್ತಾ ಇದೆ. దేవుడు నిర్మించిన మానవుడు పాపం పడి పడిపోయినాడు. ದೇವರಿಂದ ನಿರ್ಮಾಣ ಹೊಂದಿದ ಮಾನವನು ಪಾಪದಿಂದ ಬಿದ್ದುಹೋದನು. దేవుడు నిర్మించినటువంటి వివాహ వ్యవస్థ కూడా ఈ పాపమును బట్టి అది పడిపోయినదిగా ఉంటుంది. ದೇವರು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ ಈ ಮಾನವನು ಪಾಪದ ನಿಮಿತ್ತವಾಗಿ ಈ ಮದುವೆ ವ್ಯವಸ್ಥೆಯಿಂದ ಕೂಡ ತಪ್ಪಿ ಹೋಗ್ತಾ ಬಂದನು. అయితే దేవుడు నిర్మాణకుడు మాత్రమే కాదు, పునర్నిర్మించువాడుగా తిరిగి నిర్మించువాడుగా ఉంటున్నాడు. ದೇವರು ನಿರ್ಮಾಣಿಕನು ಮಾತ್ರ ಅಲ್ಲದೆ ಪುನರ್ ನಿರ್ಮಿಸುವಾತನು ಆಗಿದ್ದಾನೆ. దేవుని యొక్క అనాది కాల సంకల్పం ఏ సాతానుడు మరి దేవుని యొక్క సింహాసనం కోరుకున్నాడో, మానవుడిని మరి ఏ సాతానుడు మోసగించి పాపంలో పడవేసినాడో అటు మానవుడితోనే ఆ సైతానును దేవుడు జయించాలని కోరుతూ వచ్చినాడు. ಯಾವ ಸೈತಾನನು ದೇವರ ಸಿಂಹಾಸನವನ್ನು ಕೋರಿದನೋ, ಯಾವ ಸೈತಾನನು ಮಾನವನನ್ನು ತಪ್ಪಿ ಹೋಗಂತೆ ಮಾಡಿದನು, ಆದರೆ ದೇವರು ಆ ಮಾನವನನ್ನು ಎತ್ತುವುದಕ್ಕೆ ಆತನು ಸಹಾಯ ಮಾಡುತ್ತಾ ಬಂದನು. ఆయన స్త్రీ సంతానముగా వచ్చినాడు. ಆತನು ಸ್ತ್ರೀಯ ಸಂತಾನವಾಗಿ ಬಂದನು. మానవుని పాపం తీసివేయడానికి వచ్చినాడు. ಮಾನವನ ಪಾಪ ತೆಗೆಯಲು ಬಂದನು. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీదವರಿಗೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನ. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి మాట మనం చూస్తున్నాం. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರ ಕುರಿತಾದ ಮಾತನ್ನು ನಾವಿಲ್ಲಿ ಓದಬಹುದು. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. ಆದರೆ ಕಾಲ ಪರಿಪೂರ್ಣವಾದಾಗ ದೇವರು ತನ್ನ ಮಗನನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟನು. ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಅಧೀನರಾದವರನ್ನು ವಿಮೋಚಿಸಬೇಕೆಂತಲೋ ಪುತ್ರರ ಪದವಿಯನ್ನು ನಮಗೆ ದೊರಕಿಸಬೇಕೆಂತಲೋ ಆತನು ಸ್ತ್ರೀಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದವನಾಗಿಯೂ ధర్మశాస్త్రాధీనನಾಗಿಯೂ ಬಂದನು. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನದಲ್ಲಿ ದೇವರು ಲೋಕವನ್ನು ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನಿಟ್ಟು ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನು ಕೊಟ್ಟನು. ಆತನು ಒಬ್ಬನಾದರೂ ನಾಶವಾಗದೆ ಎಲ್ಲರೂ ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಪಡೆಯಬೇಕೆಂದು ఆతనను కొట్టను. ఎఫెసీ 1:1 ప్రకారం ఎఫెసీ 1:1 ప్రకారం అపరాధముల చేత చచ్చిన మనలను తిరిగి కట్టు నిమిత్తమై నిర్మించిన నిమిత్తమై జీవమునిచ్చిన నిమిత్తమై యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉంటున్నాడు.
ಎಫೆಸದವರು 1ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದ ಪ್ರಕಾರ, 2ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದ ಪ್ರಕಾರ ಆತನ ಅಪರಾಧಗಳ ಮತ್ತು ಪಾಪಗಳ ದೆಸೆಯಿಂದ ಸತ್ತವರಾಗಿದ್ದ ನಿಮ್ಮನ್ನು ಸಹ ಬದುಕಿಸಿದನು. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చును. నశిಸುವುದನ್ನು ಹುಡುಕಿ ರಕ್ಷಣೆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಮನುಷ್ಯ ಕುಮಾರನು ಬಂದನು. ఒక శుభ సందేశం ఏంటంటే, ಒಂದು ಶುಭ ಸಂದೇಶ ಏನಪ್ಪಾ? పడిపోయిన మానవుని వ్యక్తిగత జీవితాన్ని ఆయన కట్టువాడుగా ఉంటున్నాడు. ಸೊ ಬಿದ್ದುಹೋದ ಮಾನವನನ್ನು ಹುಡುಕುತ್ತಾ ಕಟ್ಟುವಂತ ಪ್ರಯತ್ನವನ್ನು ಆತನು ಮಾಡಿದನು. మరణమును తొలగించి జీవము నీయడానికి యేసు ప్రభు వచ్చి ఉంటున్నాడు. మరణವನ್ನು ತೆಗೆದುಹಾಕಿ ನಿವೃತ್ತಿ ಮಾಡಿ ಜೀವವನ್ನು ಕೊಡಲು ಬಂದನು. అందుకే ఆయన పాపం లేని జన్మ ఈ లోకంలో జన్మించినాడు. ಆದ ಕಾರಣ ಆದ್ದರಿಂದನೇ ಪಾಪ ಇಲ್ಲದ ಜನ್ಮ ಜನಿಸಿದನು. ఆయన కన్యక గర్భమందు జన్మించినాడు. ಕನ್ಯೆ ಗರ್ಭದ ಮೂಲಕ ಜನಿಸಿದನು. తన జీవితంలో ఎవరు కూడా పాపం రుజువుపరచలేకపోయినారు. ಆತನ ಜೀವಿತದಲ್ಲಿ ಯಾರು ಕೂಡ ಪಾಪ ಇದೆಂಬುದಾಗಿ ರುಜುವುಪಡಿಸದೆ ಹೋದರು. న్యాయస్థానాలు ఈయనలో ఏ దోషము కనబడలేదని తీర్పు తీర్చినవిగా ఉంటున్నాయి. న్యాయస్థానಗಳು ఆతನಲ್ಲಿ ಯಾವ పాప ಇಲ್ಲ ಎಂದು తీర్పు తీర్చిದವು. నిర్దోషమైనటువంటి దేవుని యొక్క గొర్రెపిల్లగా అర్పణముగా యేసుక్రీస్తు ప్రభు మన యొక్క శిక్షను ఆయన మీద వేసుకుని కల్వరి శిలువలో నీకు నాకు జీవమునిచ్చిన నిమిత్తమై నా మరణాన్ని ఆయన శిలువలో సహించి ఉంటున్నాడు. ನಿರ್ದೋಷವಾದ ಕುರಿಮರಿಯಾಗಿ ಕಲ್ವರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಬಲಿಯಾಗಿ ಆತನು ಶ್ರಮೆ, ನಿಂದೆ, ಅವಮಾನವನ್ನು ರಕ್ತ ಸುರಿಸಿ ಪ್ರಾಣ ಸತ್ತ ಎದ್ದು ಬರುವುದರ ಮೂಲಕ ಆತನಲ್ಲಿ ಪಾಪ ಇಲ್ಲ ಎಂದು ತೋರಿಸುತ್ತಾ ಬಂದನು. శిలువలో ఆయన తన అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చి ఉంటున్నాడు. ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಅಮೂಲ್ಯವಾದ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿದನು. రక్తం చెల్లించబడకుండా పాప క్షమాపణ కలగదు. రక్తధారణೆயிಲ್ಲದೆ ಪಾಪ ಪರಿಹಾರ ಇರುವುದಿಲ್ಲ. ఆయన అమూల్యమైన ప్రశస్తమైన రక్తం మానవుని యొక్క ప్రతి పాపం నుండి విడుదల చేయటకు శక్తి కలిగిగా ఉంటుంది. ಆತನ ಅಮೂಲ್ಯವಾದ ಪ್ರಶಸ್ತವಾದ ರಕ್ತವು ಮಾನವನ ಪಾಪವನ್ನು ಕ್ಷಮಿಸುವುದಕ್ಕೆ, ಶುದ್ಧಿ ಮಾಡುವುದಕ್ಕೆ ಶಕ್ತಿಯುತವಾಗಿದೆ. మానవుని యొక్క పాపం తీసివేయడానికి శిలువలో రక్తం కార్చినాడు. ಮಾನವನ ಪಾಪ ತೆಗೆಯುವುದಕ್ಕಾಗಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನು ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿದನು. ఆ శిలువను మనం చూసినప్పుడు ಆ ಶಿಲುಬೆಯನ್ನು ಗಮನಿಸುವಾಗ ఆయన ఏ దోషం లేదు. ಆತನಲ್ಲಿ ಯಾವ ದೋಷ ಇಲ್ಲ. ఆయన పడిన హింసకు తగిన హేతువేది ఆయన ఎందు లేదు. ಆತನು ಹೊಂದಿದ ಹಿಂಸೆಗೆ ಕಾರಣ ಏನು ಇರುವುದಿಲ್ಲ. లోక పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్లగా శిలువలో మరణించినాడు. ಲೋಕದ ಪಾಪವನ್ನು ಹೊರುವಂತಹ ದೇವರ ಕುರಿಮರಿಯಾಗಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಸಮಯ ಅನುಭವಿಸಿದ రక్త ప్రోక్షణ ద్వారా నీకు నాకు పాపం నుండి విడుదల విమోచన ఉంటుంది. ಆ ರಕ್ತದ ಪ್ರೋಕ್ಷಣೆಯಲ್ಲಿ ನಿನಗೂ ನನಗೂ ಪಾಪ ಪರಿಹಾರ, ಕ್ಷಮಾಪಣೆ ಸಿಗುತ್ತದೆ. ఆయన మరణాన్ని జయించి మూడో దినం తిరిగి లేచిన వాడు ఉంటున్నాడు. ಮರಣವನ್ನು ಆತನು ಜಯಿಸಿ 3ನೇ ದಿನ ಎದ್ದು ಬಂದನು. రోమపత్రిక 4వ అధ్యాయం చివరి వచనం చెప్తుంది, ರೋಮಪುರ 4 ಕೊನೆ ವಚನ ಹೇಳುತ್ತದೆ, ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై లేపబడెను. ದೇವರು ಆತನ ನಮ್ಮ ಅಪರಾಧಗಳ ನಿಮಿತ್ತ ಮರಣಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ನಮಗೆ ನೀತಿವಂತರ ನಿರ್ಣಯ ಉಂಟಾಗುವ ನಿಮಿತ್ತ ಜೀವದಿಂದ ಎಬ್ಬಿಸಿದನು. క్రీస్తు ప్రేమను అంగీకరించి, ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿಯನ್ನು ಅಂಗೀಕರಿಸಿ, ఎవరైతే తమ పాపం విషయమై పశ్చాత్తాపడతారో, ಯಾರು ತಮ್ಮ ಪಾಪಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡುತ್ತಾರೋ అటు వారి పాపం ఆయన క్షమిస్తుంటున్నాడు. ಅಂತವರ ಪಾಪಗಳನ್ನು ಆತನು ಕ್ಷಮಿಸುತ್ತಾನೆ. ఆయన ఎంతగా క్షమిస్తున్నాడంటే, ಎಷ್ಟು ಕ್ಷಮಿಸುತ್ತಾನಂದ್ರೆ తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంతగా నీ పాపం దూరపరుచుకుంటున్నాడు. ಪೂರ್ವದಿಂದ ಪಶ್ಚಿಮಕ್ಕೆ ಎಷ್ಟು ದೂರವೋ ಅಷ್ಟು ದೂರ ಹಾಗೆ ಮಾಡ್ತಾನೆ. సముద్ర గాధంలో తిరిగి వాటిని మరి బయటికి రాకుండా సముద్ర అగాధంలో పడవేసి వాడుకుంటున్నాడు. ನಮ್ಮ ಪಾಪಗಳು ತಿರುಗಿ ಕಂಡು ಬರದ ಹಾಗೆ ಸಮುದ್ರದ ಅಗಾಧದಲ್ಲಿ ಆತನು ಹಾಕಿ ಬಿಡುತ್ತಾನೆ. ఎవరైతే ఆయన సన్నిధిలో పాపం ఒప్పుకుంటారో ఆయన ప్రేమ వారి పాపములను కప్పివేస్తూ ఉంటుంది. ಯಾರ್ಯಾರು ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪಾಪವನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಾರೋ ಆತನ ಪ್ರೀತಿ ಅವರ ಪಾಪಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಮರೆ ಮಾಡುತ್ತದೆ. అట్టి వారు జీవము కలిగి ఈ లోకంలో జీవించే వారు ఉంటారు. ಅಂತವರು ಜೀವವನ್ನು ಹೊಂದಿ ಜೀವಿಸುವವರಾಗಿರ್ತಾರೆ. ఇదే నూతన జన్మ అనుభవం. ಇದು ನೂತನ ಜನ್ಮದ ಅನುಭವ. కాబట్టి శరీరంగా పుట్టింది శరీరం నుండి పుట్టింది శరీరమును, ఆత్మ నుండి పుట్టింది ఆత్మీయునై ఉన్నది. ಸೊ ಶರೀರಾನುಸಾರ ಹುಟ್ಟಿದ್ದು ಶರೀರಾನುಸಾರ, ಆತ್ಮಾನುಸಾರ ಹುಟ್ಟಿದ್ದು ಆತ್ಮಾನುಸಾರವಾಗಿರುತ್ತೆ. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయాడు తిరిగి బ్రతుకును. ನನ್ನಲ್ಲಿ ನಂಬಿಕೊಂಡು ಯಾವನೇ ಆಗಲಿ ಆತನು ಸತ್ತರೂ ಬದುಕುವನು. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికి చనిపోడు. ಸೊ ನಂಬುತ್ತಾ ಬದುಕುವನು, ಅದು ಮತ್ತೆಂದಿಗೂ ಆತನು ಮರಣ ಹೊಂದುವುದಿಲ್ಲ. ఎట్టి జీవాన్ని ఆయన అనుగ్రహించి మనలను మరి జీవింపజేసేవాడుగా ఉంటున్నాడు. ಇಂಥ ವಿಧವಾದ ಜೀವನ ಕೊಟ್ಟು ಜೀವಿಸುವಂತೆ ಮಾಡ್ತಾನೆ. మన ప్రియ సహోదరుడు ప్రసన్న కుమార్, ನಮ್ಮ ಪ್ರಿಯ ಸಹೋದರ ಪ್ರಸನ್ನ ಕುಮಾರ್, మన ప్రియ సహోదరి మర్సి, ನಮ್ಮ ಸಹೋದರಿ ಮರ್ಸಿ, వారి యొక్క జీవితాల్లో కార్యం జరిగి ఉంటుంది. ಈ ಒಂದು ಕಾರ್ಯ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ನಡೆದಿದೆ. వారు క్రీస్తు ప్రభు రక్తం చేత ప్రోక్షించబడి రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని రాబడి వారు రక్షణ పొంది నూతన జన్మ అనుభవం పొందిన వారు ఉంటున్నారు. ಯೇಸುವಿನ ರಕ್ತ ಪ್ರೋಕ್ಷಣೆ ತಂದವರಾಗಿ ನೂತನ ಜನ್ಮ ಜೀವಿತ ಹೊಂದಿದವರಾಗಿ ಕಂಡು ಬರ್ತಾರೆ. ఇట్టి వారిని ఆయన కుటుంబంగా సమకూరుస్తూ ఉంటున్నాడు, నిర్మిస్తూ ఉంటున్నాడు. ಇಂಥವರನ್ನು ಕರ್ತನು ಕುಟುಂಬವಾಗಿ
అతను చేరుస్తా ఇದ್ದಾನೆ. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన మొట్టమొదటి సూచక్రియ మనం ఇక్కడ చూస్తున్నాం. యోహాను సువార్త 2ನೇ అధ్యాయದಲ್ಲಿ ಮೊಟ್ಟಮೊದಲನೇದಾಗಿ ಕರ್ತನು ಮಾಡಿದಂತ ಸೂಚಕ ಕ್ರಿಯೆಯನ್ನು ನಾವು ಗಮನಿಸಬಹುದು. ఇది ఎక్కడ జరుగుతూ ఉంటుంది? ఇది ఎక్కడ నಡೀತಾ ಇದೆ? ఇది గలిలయలోని కానాలో జరుగుతూ ఉంటుంది. ఇది గలిలయದ కానా ಎಂಬ ಊರಿನಲ್ಲಿ ನಡೆಯಿತು. యేసుక్రీస్తు ప్రభువు సాక్షాత్ ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క వివాహం జరిగినదిగా చూస్తున్నాం. యేసుస్వామి ಸ್ವತಃ ತಾನು ಭೂಲೋಕದಲ್ಲಿ ಇದ್ದಾಗ ಈ ವಿವಾಹ ನಡೆಯುವುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. యేసు ప్రభు యొక్క పరిచర్యలో మొదటి సూచక్రియ వివాహంతో ప్రారంభించబడుతుంది. యేసుస్వాಮಿಯವರ ಈ ಲೋಕದಲ್ಲಿ ವಿವಾಹ ಕಾರ್ಯವು ಮೊದಲನೇ ಸೂಚಕವಾಗಿ ವಿವಾಹ ಕಾರ್ಯ ನಡೆಯುವುದನ್ನು ನೋಡ್ತೇವೆ. రెండవది క్రీస్తు ప్రభు యొక్క గొర్రెపిల్ల వివాహోత్సవంతో ఈ యొక్క బైబిల్ గ్రంథం ముగించబడుతూ ఉంటుంది. ಎರಡನೇದಾಗಿ ಕುರಿಮರಿಯ ವಿವಾಹೋತ್ಸವ ఈ బైబిల్ గ్రంథం ముగియుವುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. ఇర్మియా గ్రంథ 33ನೇ అధ్యాయದಲ್ಲಿ ಒಂದು ವಾಕ್ಯ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 11వ వచనం. 11ನೇ ವಚನ తీసుకుని చదువుకుంటాం. ತೆಗೆದವರು ಓದಿಕೊಳ್ಳೋಣ. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథ 33ನೇ అధ్యాయ 11వ వచనం. 11ನೇ ವಚನ. అందరం కలిసి ಎಲ್ಲರೂ ಸೇರಿ మధ్య భాగంలో చూడండి. మధ్య భాగದಲ್ಲಿ ನೋಡಿ. యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరం మరలా వినబడును అనే మాట చూస్తున్నాం. ఈ 11ನೇ వచనದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ, ಹರ್ಷಧ್ವನಿ, ಉಲ್ಲಾಸ, ಕೋಲಾಹಲ, ವಧೂವರರ ಸ್ವರ ಇವುಗಳು ಕೇಳಿ ಬರುವು. ಸೇನಾಧೀಶನಾದ ಯೆಹೋವನಿಗೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ಯೆಹೋವನು ಒಳ್ಳೆಯವನು, ಆತನ ಕೃಪೆಯು ಶಾಶ್ವತ ಎಂದು ಕೀರ್ತಿಸುತ್ತಾ ಕೃತಜ್ಞತಾ ಬಲಿಯಲ್ಲಿ ಯೆಹೋವನ ಆಲಯಕ್ಕೆ ತರುವವರ ಗಾನವು ಕಿವಿಗೆ ಬೀಳುವುದು. ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ సంతోష స్వరాన్ని మనం చూస్తున్నాం. ಆದಿಕಾಂಡ 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಸಂತೋಷದ ಸ್ವರವನ್ನು ನಾವು ಕೇಳುತ್ತೇವೆ. దేవుడు కట్టిన ఇల్లు, ದೇವರು ಕಟ್ಟಿದಂತ ಮನೆ. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఇర్మియా గ్రంథం మరలా వినబడును అనే ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. ಮತ್ತೆ ಇದೇ ಸ್ವರ ಕೇಳುವಂತದನ್ನ ಪ್ರವಚನ ರೂಪವಾಗಿ ಹೇಳೋದನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ. మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ. ఈ సంతోష స్వరం ఇక్కడ వినబడుతూ ఉంటుంది. ಈ ಸಂತೋಷದ ಸ್ವರ ಕೇಳಿಸುತ್ತಾ ఈ ಇದೆ. సంతోష స్వరాన్ని వినిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. ಈ ಸಂತೋಷದ ಸ್ವರವನ್ನು ಕೇಳಿಸುವುದಕ್ಕಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತಾನೇ ಬಂದನು. ఈ యొక్క వివాహంలో మనం చూసినట్లయితే ಈ ವಿವಾಹದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ యేసు ప్రభు ఉన్నాడు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಇದ್ದಾನೆ, యేసు తల్లి అక్కడ ఉంది, ಯೇಸು ಸ್ವಾಮಿ ತಾಯಿಯವರಿದ್ದಾರೆ, ఆయన శిష్యులు ఉన్నారు, ಆತನ ಶಿಷ್ಯರಿದ್ದಾರೆ, తర్వాత పరిచారకులు మనం చూస్తున్నాం, ಕೆಲಸದವರನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ, విందు ప్రధానిని కూడా మనం చూస్తున్నాం. ಮದುವೆ ಮುಖ್ಯಸ್ಥರನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి ఇక్కడ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేకుండా వివాహం జరగదు. ಸೊ ಮದುವೆ ಮೊದಲಿಂಗನು ಮೊದಲಿಗೆ ಇಲ್ಲದೆ ಮದುವೆ ಆಗುವುದಿಲ್ಲ. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం దేవుని ఒక వాక్యాన్ని చూసినప్పుడు, ಇವೆಲ್ಲ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಗಮನಿಸುವಾಗ యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಲ್ಲಿ ಇದ್ದಾನೆ, ఆ వివాహమునకు పిలువబడ్డాడు. ಆ ವಿವಾಹಕ್ಕೆ ಆತನು ಕರೆಯಲ್ಪಟ್ಟನು. కాబట్టి మన ప్రసన్న కుమార్ సోదరి మసి వారు క్రీస్తు ప్రభును వారి కుటుంబ జీవితంలోనికి ఆహ్వానించవలసిన వారు ఉంటున్నారు. ಸೊ ನಮ್ಮ ಸಹೋದರ ಪ್ರಸನ್ನ ಕುಮಾರ್ ಸಹೋದರಿ ಮರ್ಸಿ ಅವರ ಕುಟುಂಬ ಜೀವಿತದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನು ಅವರು ಆಹ್ವಾನ ಮಾಡಬೇಕಾಗಿದೆ. ప్రభు ఇక్కడ ఉన్నాడు, ಕರ್ತನು ಇಲ್ಲಿದ್ದಾನೆ. కాబట్టి ప్రభు సన్నిధిలో వారు జతపరచబడుచుంటున్నాడు. ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಅವರು ಜೊತೆ ಮಾಡಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి ప్రభు వారి యొక్క వివాహంలో పిలువబడిన వాడుగా ఉండాలి. ಕರ್ತನು ಅವರ ವಿವಾಹದಲ್ಲಿ ಕರೆಯಲ್ಪಟ್ಟವನಾಗಿರಬೇಕು. అందుకే ఈ వాక్యం తర్వాత వారు తమను తాము ప్రభు ప్రతిష్ఠించుకుంటారు. ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ವಾಕ್ಯದ ನಂತರ ಅವರು ತಮ್ಮನ್ನು ತಾವು ಕರ್ತನಿಗೆ ವಾಕ್ಯಕ್ಕೆ ಅನುಸಾರವಾಗಿ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. కాబట్టి ప్రభువా మా వివాహ జీవితంలోనికి రా, ಕರ್ತನೇ ನಮ್ಮ ವಿವಾಹ ಜೀವಿತದಲ್ಲಿ ನೀವು ಬರಬೇಕು, మా కుటుంబాన్ని మీరే కట్టండి. ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ನೀವೇ ದಿನೇ ದಿನೇ ಕಟ್ಟಿರಿ. ఈ యొక్క అవకాశం వారికి ఇవ్వబడుతుంది. ಈ ಒಂದು ಅವಕಾಶ ಅವರು ಕೊಡಲ್ಪಡ್ತಾ ಇದೆ. కాబట్టి క్రీస్తు ప్రభు కేంద్రముగా కలిగినటువంటి కుటుంబముగా వీరు కట్టబడవలసిన వారు ఉంటున్నారు. ಕ್ರಿಸ್ತ ಯೇಸು ಅವರ ಕುಟುಂಬದಲ್ಲಿ ಕೇಂದ್ರ ಬಿಂದುವಾಗಿ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಕಟ್ಟಲ್ಪಡುವಂತಹ ಕುಟುಂಬವಾಗಿರಬೇಕು. యేసు ప్రభు ఉన్నాడు కానీ ಯೇಸು ಸ್ವಾಮಿ ಇದ್ದಾನೆ, కానీ ఆయనకు ప్రాముఖ్యత లేదు. ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಆ ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಇಲ್ಲ. ఈ కారణం చేత ఏమైంది? ಈ ಕಾರಣದಿಂದ ಏನಾಗಿದೆ? ద్రాక్షారసం అయిపోయింది. ದ್ರಾಕ್ಷಾರಸ ಅವರಿಗೆ ద్రాక్షారసం లేని పరిస్థితి. ದ್ರಾಕ್ಷಾರಸ ಇಲ್ಲದ ಪರಿಸ್ಥಿತಿ. బైబిల్ గ్రంథం ద్రాక్షారసం గురించి ద్రాక్ష గురించి ఏం మాట్లాడుతుందంటే, బైబిల్ గ్రంథ ద్రాక్షారసం ಕುರಿತು ಏನು ಹೇಳ್ತದಂದ್ರೆ, దేవుడిని మానవుడిని సంతోషపెట్టేదిగా ఉంటుంది. ದೇವರನ್ನು ಮತ್ತು ಮಾನವರನ್ನು సంతోషపಡಿಸುವಂತದ್ದು ఇదాಗಿದೆ. దేవుడిని సంతోషపెట్టు కుటుంబం వారు ఒకరినొకరు కూడా సంతోషపెట్టుకునే వారు ఉంటారు. ಸೊ ದೇವರನ್ನು ಸಂತೋಷಪಡಿಸುವಂತಹ ಕುಟುಂಬ ಅವರು ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಸಂತೋಷಪಡಿಸಿಕೊಳ್ಳುವಂತಹ ಕುಟುಂಬ ಆಗಿರ್ತದೆ. అనగా క్రీస్తును కేంద్రంగా కలిగిన కుటుంబం, ಅಂದ್ರೆ ಕ್ರಿಸ್ತನನ್ನು ಕೇಂದ್ರ ಬಿಂದುವಾಗಿ ಹೊಂದಿರತಕ್ಕಂತಹ ಕುಟುಂಬ ఇక్కడ ಆಗಿರ್ತದೆ. ఎవరు కూడా తీర్చలేని సమస్య ఇక్కడ ఏర్పడింది. ಯಾರು
తీర్చలాರದ సమస్య ಅಲ್ಲಿ ఎదురాಗಿದೆ. కాబట్టి ఈ యొక్క యూదుల వివాహ వ్యవస్థలో ద్రాక్షారసం అయిపోయిందంటే ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ మిస్టేక్. ಸೊ ಯಹೂದ್ಯರ ಮದುವೆಯ ವಿವಾಹ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ಆಚರಣೆ ಮಾಡೋ ಸಮಯದಲ್ಲಿ ದ್ರಾಕ್ಷಾರಸ ಇಲ್ಲದೆ ಹೋಗಿರೋದು ದೊಡ್ಡ ತಪ್ಪಾಗಿರ್ತದೆ. వాళ్ళ వివాహం 7 రోజులు జరుగుతుంది. మనం ఒక రోజు రావడానికి కష్టమవుతుంది. ನಾವು ಒಂದು ದಿವಸ ಬರೋದಕ್ಕೆ ಬಹಳ ಕಷ್ಟಪಡ್ತೇವೆ, ಆದ್ರೆ ಅವರ ವಿವಾಹ 7 ದಿನಗಳು ನಡೀತದೆ. కాబట్టి ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ಅಯ್ಯೋ, ಇಲ್ಲಿ ದ್ರಾಕ್ಷಾರಸ ಸಾಲದೆ ಹೋಗಿದೆ. సంతోషం లేని పరిస్థితి, సంతోಷ ಇಲ್ಲದ ಪರಿಸ್ಥಿತಿ. కాబట్టి క్రీస్తుకు ప్రాముఖ్యతను ఇచ్చే ఆ యొక్క స్థితిలోనికి మీరు తీసుకుని రావడవలసిన వారు అంటున్నారు. ಸೊ ಕ್ರಿಸ್ತನಿಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡಬೇಕಾದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅವರು ಬಂದವರಾಗಿದ್ದಾರೆ. వారు చివరికి క్రీస్తుకు ప్రాముఖ్యతనిచ్చారు. ಸೊ ಕೊನೆಯದಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಕೊಡ್ತಾ ಬಂದರು. ఈ వివాహంలో ఘనత పొందింది ఎవరు? ಈ ವಿವಾಹದಲ್ಲಿ ಘನತೆಯನ್ನು ಹೊಂದಿದವರು ಯಾರು? తండ్రి మహిమపరచబడ్డాడు, ತಂದೆ ಮಹಿಮೆ ಹೊಂದಿದನು, దేవుడు మహిమపరచబడ్డాడు. ದೇವರು మహిಮೆ ಹೊಂದಿದನು. ఎవరు కనపడట్లేదు అక్కడ. ಯಾರು ಕಂಡುಬರ್ತಾ ಇಲ್ಲ. ఈ అద్భుతం జరగగానే ಈ ಅದ್ಭುತ ನಡೆದಾಗಲೇ దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಬರ್ತಾ ಇದೆ. ఈ వివాహంలో కూడా ಈ ವಿವಾಹದಲ್ಲಿ ಕೂಡ దేవుని నామం మహిమపరచబడవలసిందిగా ఉంటుంది. ದೇವರ ನಾಮವು ಮಹಿಮೆ ಹೊಂದಬೇಕಾದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿದೆ. ಮೊದಲನೇದಾಗಿ ఈ యొక్క వివాహ వ్యవస్థ ప్రారంభించడం మొదట్లోనే నూతన వధూవరులు ఇరువురు కూడా దేవునికి ప్రాముఖ్యత, ఆయనకు మహిమను ఇచ్చుట కొరకు సిద్ధపడవలసిన వారు ఉంటున్నారు. ಸೊ ಆರಂಭದಿಂದ ದೇವರಿಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಕೊಡುವಂತ ಕುಟುಂಬವಾಗಿರಬೇಕು. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ లైఫ్. సో క్రీస్తును కేంద్ర మ్యారీడ్ లైఫ్ అని కూడా చెప్పవచ్చు. క్రైస్ట్ సెంటర్డ్ మ్యారీడ్ లైఫ్. వివాహವಾದ ಕ್ರೈಸ್ತವ ಕುಟುಂಬ ಕ್ರಿಸ್ತನಿಗೆ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಕೊಡುವ ಕುಟುಂಬವಾಗಿರಬೇಕು. క్రీస్తుకు అన్ని విషయంలో ప్రాముఖ్యత, ಎಲ್ಲ ವಿಷಯಗಳಲ್ಲಿ ಪ್ರಾಧಾನ್ಯತೆ. కొలస్సీయులకు రాసిన పత్రికలో అదే మాట చూస్తాం. కొలస్సీయులకు బರೆದ పత్రిక అదే ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తమై ఆతనికి ಎಲ್ಲ విషయಗಳಲ್ಲಿ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಕೊಡುವ ನಿಮಿತ್ತವಾಗಿ. కాబట్టి సంతోషకరమైన వివాహ జీవితం మీరు అనుభవించాలంటే, ಇಂಥ ಸಂತೋಷಕರವಾದ ವಿವಾಹದ ಜೀವಿತ ಅನುಭವಿಸಬೇಕಂದ್ರೆ క్రీస్తుకు ప్రథమ స్థానం, ಕ್ರಿಸ್ತನಿಗೆ ಮೊದಲನೇ ಸ್ಥಾನ. మిగతా వాళ్ళకి కాదు, ಬೇರೆಯವರಿಗೆಲ್ಲ, ఏ మనిషికి కాదు, ಯಾವುದೇ ಮನುಷ್ಯರಿಗೆಲ್ಲ ప్రభువుకు ప్రథమ స్థానం ఉండాలా. ಕರ್ತನಿಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಇರಬೇಕು. ఎంత ఆనందంతో ఈ యొక్క కుటుంబం ఉంటుందో చూడండి. ఎంత ಆನಂದವಾಗಿ ಆ ಕುಟುಂಬ ಇರ್ತದ ನೋಡಿ. క్రీస్తు ప్రభు అద్భుతం చేయవాడు. ಕ್ರಿಸ್ತ ಯೇಸು ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡುವ, లేని దానిని ఉన్నట్టుగా చేసేవాడు, ಇಲ್ಲದವುಗಳನ್ನು ಇರುವ ಹಾಗೆ ಮಾಡುವ ದೇವರು, సంతృప్తి పరిచేవాడు, ಸ್ವಸ್ಥತೆ ಮಾಡುವ ದೇವರು, పూర్ణమైన ఆదరణను గ్రహించేవాడు, ಪರಿಪೂರ್ಣವಾದ ಆದರಣೆ ಕೊಡುವ ದೇವರು, ప్రతి సమస్యకు జవాబిచ్చేవాడు, ಪ್ರತಿ ಸಮಸ್ಯೆಗೆ ಉತ್ತರ ಕೊಡುವ ದೇವರು, ఆశీర్వాదం అనుగ్రహించేవాడు. ಆಶೀರ್ವಾದ ಕೊಡುವ ದೇವರು. ఇట్టి ప్రభువుకు క్రైస్తవ కుటుంబంలో ప్రాముఖ్యత ఉండవలసిందిగా ఉంటుంది. ಇಂಥ ಕರ್ತನಿಗೆ ಕ್ರೈಸ್ತವ ಕುಟುಂಬದಲ್ಲಿ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡಬೇಕಾದ, ಪ್ರಾಧಾನ್ಯತೆ ಕೊಡಬೇಕಾದ రెండవది, ఈ వధువరులు ఇరువురుంటే సరిపోదు. ಈ ವಧುವರು ಇಬ್ಬರು ಇದ್ರೆ ಸಾಕಾಗುದಿಲ್ಲ. ఇక్కడ అద్భుతం జరగాలంటే, ಅದ್ಭುತ ಆಗ್ಬೇಕಂದ್ರೆ కాబట్టి మరియ ఉండాలి. ಮರಿಯಾಳು ಇರ್ಬೇಕು. మరి అంటే మరియ తీసుకొచ్చి పెట్టుకోవడం కాదు. ಅಂದ್ರೆ ಮರಿಯಳನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ಇಡುವಂತದ್ದಲ್ಲ. క్యారెక్టర్ ఆఫ్ మేరీ కదా, మరియಳ ಒಂದು ಗುಣ. అంతేకాదు, ಅಷ್ಟೇ అಲ್ಲ, ఇంకెవరు కనబడుతున్నారు ఇక్కడ? ಇನ್ಯಾರು ಕಾಣ್ತಾರೆ? పరిచారకులు కనబడుతున్నారు. ಕೆಲಸದವರನ್ನು ನೋಡ್ತೇವೆ. వీరు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. పరిచారకులు ಕೆಲಸದವರು ಎಷ್ಟು ಮಂದಿ ಇದಾರೆ ಗೊತ್ತಿಲ್ಲ. సైజ్ ఆఫ్ ద మ్యారేజ్ కదా, ಸೊ ఎంతమంది వచ్చినారో, ಎಷ್ಟು ಅವರು ಆ ಮದುವೆಗೆ ಎಷ್ಟು ಜನ ಬಂದಿದ್ರು, అంతమంది పరిచారకులు. ಅಷ್ಟು ಮಂದಿ ಕೆಲಸದವರು. వాళ్ళు ఎట్లున్నారు? ಅವರು ಹೇಗಿದ್ದಾರೆ? ఐక్యతలో ఉంటున్నారు. ಐಕ್ಯತೆಯಲ್ಲಿದ್ದಾರೆ. ఒక్కసారి ఏదైతే ఆజ్ఞాపించో దానికి మీదే చెబుతున్నారు. సో ಒಂದು ಸಾರಿ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಮಾತಾಡಿದ್ರೆ ಅದಕ್ಕೆ ಮಾತು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. మరియా తాను వారికి చెప్పింది, ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త యోహాను సువార్ತೆ 2వ అధ్యాయం 2ನೇ అధ్యాయದಲ್ಲಿ 5వ వచనం. 5ನೇ ವಚನ. ఆయన తల్లి పరిచారకులు చేసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ಆತನ ತಾಯಿ ಕೆಲಸದವರಿಗೆ ಆತನು ನಿಮಗೆ ಏನು ಹೇಳುವನು ಅದನ್ನು ಮಾಡ್ರಿ ಅಂದಳು. వాస్తవికంగా తూచ తప్పకుండా ఈ పరిచారకులు దాన్ని నెరవేర్చిన వారు ఉంటున్నారు. ಮಾತು ತಪ್ಪದೆ ಕೆಲಸದವರು ಆತನ ಮಾತನ್ನು ಕೇಳುತ್ತಾ ಬಂದರು. ఇక్కడ ఐక్యత ఉంది, ಇಲ್ಲಿ ಐಕ್ಯತೆ ಇದೆ. కాబట్టి పిల్లలు నిజంగా క్రీస్తు ప్రభు మాత్రమే కాదు, మరి మనము రక్షణ పొందినటువంటి మనలను ప్రభు సంఘంతో చేర్చిన వాడు ఉంటున్నాడు. ಸೊ ನಮ್ಮನ್ನು ಸಹ ರಕ್ಷಣೆ ದೇವರ ಪ್ರಜೆಗಳನ್ನು ಸಭೆಯೊಂದಿಗೆ ಕರ್ತನು ಸೇರಿಸಿದ ಆತನಾಗಿದ್ದಾನೆ. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో 120 మందితో ఆరంభించబడింది. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 120 ಜನರ ಮೂಲಕ. 2వ అధ్యాయంలో 3000 మంది కంటే ఎక్కువగా అయిపోయింది. 2ನೇ అధ్యాಯದಲ್ಲಿ 3000ಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಯಿತು. సంఘం విస్తరిస్తూ వచ్చింది. సభೆ విస్తರಣೆ ಹೊಂದುತ್ತಾ ಬಂತು.
మనం ఒంటరిగా లేము. ನಾವು ಒಂಟಿಯಾಗಿಲ್ಲ. ఎవరైతే రక్షణ పొందినారో ಯಾರು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದಾರೋ వారు సంఘంలో ఉంటున్నారు. ಅವರು ಸಭೆಯಲ್ಲಿ ಇರ್ತಾರೆ. కాబట్టి హస్త నిక్షేపణప్పుడు అదే చెప్తారు. ಅದೇ ಹಸ್ತ ನಿಕ್ಷೇಪಣೆ ಮಾಡೋ ಸಮಯ ಅದನ್ನೇ ಹೇಳ್ತಾರೆ. సోదరుడా, నీ ఒంటరిగా లేవు. ಸಹೋದರನೇ, ನೀನು ಒಂಟಿಯಾಗಿಲ್ಲ. నీ భారం సంఘం మీద, సంఘం యొక్క భారం నీ మీదనే ఉంటుంది. ನಿನ್ನ ಭಾರ ಸಭೆ ಮೇಲೆಯೂ, ಸಭೆ ಭಾರ ನಿಮ್ಮ ಮೇಲೆಯೂ ಇರುತ್ತದೆ. రెండవ ఇంపార్టెంట్ థింగ్, ಎರಡನೇ ಮುಖ್ಯವಾದ ವಿಷಯ, క్రైస్తవ కుటుంబం సెంచరీ సెంటర్డ్ మ్యారీడ్ లైఫ్ గా ఉండాలి. సో క్రైస్తవ కుటుంబ క్రిస్తన ಪ್ರಾಮುಖ್ಯತೆ ಹೊಂದಿದ ಕುಟುಂಬವಾಗಿರಬೇಕು. ఆ సంఘం అనే శరీరంలో క్రీస్తు శిరస్సు అయి ఉంటున్నాడు. సభ ಎಂಬ ದೇಹಕ್ಕೆ ಕ್ರಿಸ್ತನು ಶಿರಸ್ಸಾಗಿದ್ದಾನೆ. సంఘంలో ఏముంది? సభೆಯಲ್ಲಿ ಏನಿದೆ? ఆయన సింహాసనం ఉంది, ಆತನ ಸಿಂಹಾಸನ ಇದೆ, ఆయన శిరసత్వం ఉంది, ಆತನ ಶಿರಸತ್ವ ಇದೆ, ఆయన యొక్క రాజరికం ఉంది, ಆತನ ರಾಜತ್ವ ಇದೆ. దేవుని యొక్క ఇంటిని వదిలిపెట్టొద్దు. ದೇವರ మನೆಯನ್ನು ಬಿಡಬೇಡ್ರಿ. ప్రభు యొక్క ఇంటిలో ಕರ್ತನ మನೆಯಲ್ಲಿ మన కుటుంబ జీవితానికి కావాల్సిన ఆశీర్వాదాలన్నీ దేవుడు పెట్టాడు. ವೈಯಕ್ತಿಕ ಕುಟುಂಬವಾಗಿ ಬೇಕಾದ ಆಶೀರ್ವಾದಗಳು ದೇವರ ಮನೆಯಲ್ಲಿವೆ. కీర్తన 128 ಕೀರ್ತನೆ 128 5వ వచనం, 5ನೇ ವಚನ, సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును. చీయోనునిಂದ యెహోవా నిಮ್ಮನ್ನು ఆశీర్వదిಸುವನು. కాబట్టి సియోనుగా దేవుని యొక్క ఇల్లు, చీయోను ಅಂದ್ರೆ ದೇವರ ಮನೆ. దేవుని యొక్క ఇంటి నుండే మనకు ఆశీర్వాదం. ದೇವರ మನೆಯಿಂದಲೇ ನಮಗೆ ಆಶೀರ್ವಾದ. చాలా మంది ఆశీర్వాదాన్ని తప్పుడు స్థలాల్లో వెతుకుతూ ఉంటారు. ಅನೇಕರು ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ತಪ್ಪಾದ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಹುಡುಕ್ತಾರೆ. దేవుని ప్రేమించరు. ದೇವರ ಮನೆ ಪ್ರೀತಿಸುವುದಿಲ್ಲ. మందిరంలో మీటింగ్ జరుగుతూ ఇంట్లో నిద్రపోతుంటారు. సో మನೆಯಲ್ಲಿ ಮಂದಿರದಲ್ಲಿ ಮೀಟಿಂಗ್ ನಡೀತಾ ಇರೋದ್ರ ಮನೆಯಲ್ಲಿ ನಿದ್ದೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. కాబట్టి దేవునికి వెళ్ళని ఆసక్తి లేదు. ದೇವರ ಮನೆಗೆ ಹೋಗಬೇಕು ಆಸಕ್ತಿ ಇರುವುದಿಲ್ಲ. కాబట్టి జ్ఞాపకం, క్రైస్తవ కుటుంబమా, ಕ್ರೈಸ್ತವ ಕುಟುಂಬವೇ, నీకు కావలసిన ఆశీర్వాదం అంతటి కూడా దేవుడు తన ఇంటిలో దాచిపెట్టినాడు. ದೇವರು ನಿನಗೆ ಬೇಕಾದ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಆತನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఈ సంఘం గురించి మనం చూస్తే ಸಭೆಯನ್ನು ಕೂಡ ನೋಡಿದ್ರೆ ఎంట్రన్స్ లోనే దేవుడు స్కానింగ్ కూడా పెట్టాడు. జ్ఞాపకం ఉంచుకోండి. ಎಂಟ್ರೆನ್ಸ್ ಅಲ್ಲಿ ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಇಟ್ಟಿದ್ದಾರೆ ದೇವರು. ఏం స్కానింగ్ చెప్పండి? ಏನ್ ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಹೇಳ್ರಿ? యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మంలో నిలుచున్నవి. ಯೆರೂಸಲೇಮೇ, ನಮ್ಮ ಪಾದಗಳು ನಿನ್ನ ಬಾಗಿಲಲ್ಲಿ ನಿಂತಿವೆ. ఆ గుమ్మం తెలుసు, గుమ్మాన్ని తెలుసు ఎవరు లోపలికి వస్తుంది. ಸೊ ಬಾಗಿಲು ತೆರೆದು ಯಾರು ಒಳಗಡೆ ಬರ್ತಾರೆ. How many times you are entering into the house of God? ಎಷ್ಟು ಸಾರಿ ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಬಾಗಿಲಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದೀರಿ? వేరే విధానంలో తీసుకుందాం. ಬೇರೆ ವಿಧಾನದಲ್ಲಿ ఎంతకాలం అయింది నువ్వు దేవుని ఇంటికి రాక? ದೇವರ ಮನೆಗೆ ಬರದೆ ಎಷ್ಟು ಕಾಲ ಆಯ್ತು? దేవుని బిడ్డల సహవాసం లేక ఎంతకాలం అయింది? ದೇವರ ಮಕ್ಕಳ ಸಹವಾಸದಿಂದ ಎಷ್ಟು ಕಾಲ ಆಯ್ತು? కాబట్టి భార్య భర్త ఇరువురు ప్రభు వారికి అనుగ్రహించిన పిల్లలు అందరూ కూడా దేవుని ఇంటితో సంబంధం కలిగిన వారుగా ఉండాలి. ಗಂಡ ಹೆಂಡತಿ ಮತ್ತು ಮಕ್ಕಳು ದೇವರ ಮನೆಯೊಂದಿಗೆ ಸಭೆಯೊಂದಿಗೆ ಸಹವಾಸ ಸಂಬಂಧ ಹೊಂದಿದವರಾಗಿರಬೇಕು. అక్కడే ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని క్రైస్తవ కుటుంబం అనుభవిస్తుంది. ಅಲ್ಲೇ ಕರ್ತನ ಆಶೀರ್ವಾದ ಕ್ರೈಸ್ತವ ಕುಟುಂಬ ಅನುಭವಿಸುತ್ತದೆ. మొదటిది మనం చూసాం, ಮೊದಲೇ ನೋಡಿದ್ದೇವೆ. దేవుడు కట్టిన కుటుంబం ఏది ఉంటుంది? ದೇವರ ಕಟ್ಟಿದಂತ ಕುಟುಂಬ ಹೇಗಿರ್ತದೆ? క్రైస్ట్ సెంటర్డ్ మ్యారీడ్ లైఫ్. ಕ್ರಿಸ್ತನು ಕಟ್ಟಿದಂತ కుటుంబ ಆಗಿರುತ್ತೆ. క్రీస్తు కేంద్రముగా కలిగినటువంటి, ఆయనకు అన్ని విషయంలో ప్రాముఖ్యత కలిగినటువంటి వివాహ జీవితం. ಕ್ರಿಸ್ತನು ಕಟ್ಟಿದಂತ ಕುಟುಂಬ ಆತನಿಗೆ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡುವಂತ ಕುಟುಂಬ ಆಗಿರಬೇಕು. రెండో విషయం, ಎರಡನೇ ವಿಷಯ, కాబట్టి సెంచరీ సెంటర్డ్ మ్యారీడ్ లైఫ్. ಕ್ರಿಸ್ತನು ಇರುವಂತಹ ಕುಟುಂಬ, క్రీస్తు సంఘము, ಕ್ರಿಸ್ತನ ಸಭೆ, పరిశుద్ధ స్థలము, ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ, పరిశుద్ధ స్థలం కేంద్రంగా కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి. ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ ಕೇಂದ್ರವಾದ ಸ್ಥಳವಾಗಿ ಹೊಂದಿರುವಂತಹ ಕುಟುಂಬ ಆಗಿರಬೇಕು. వీరందరూ కూడా సంఘం గురించి మాట్లాడుతున్నారు. ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ ಸಭೆಯನ್ನು ಕುರಿತು ಹೇಳ್ತಾರೆ. ఆయన పరిపాలన కింద ఉంటున్నారు. ಅವರು ಆತನ ಪರಿಪಾಲನೆ ಆಳ್ವಿಕೆ, ఆయన స్వరం వింటున్నారు. ಆತನ ಸ್ವರ ಕೇಳ್ತಾರೆ. ఆయన స్వరానికి విధేయత చూపుతున్నారు. ಆತನ ಸ್ವರಕ್ಕೆ ವಿಧೇಯತೆ ఆ ತೋರಿಸ್ತಾರೆ. స్వరం వారిలో విశ్వాసాన్ని పుట్టిస్తూ ఉంటుంది. ಆತನ ಸ್ವರ ಅವರಲ್ಲಿ ನಂಬಿಕೆ ಉಂಟು ಮಾಡ್ತಾ ಇರ್ತದೆ. శాపం ఆశీర్వాదంగా మారుతుంది. ಶಾಪವು ಆಶೀರ್ವಾದ ಆಗಿ ಬದಲಾವಣೆ శాపం ఆశీర్వాదం అంటే ఎట్లా? ಶಾಪವು ಆಶೀರ್ವಾದ ಅಂದ್ರೆ ಹೇಗೆ? ఐగుప్తులో దేవుడు తీర్పు తీర్చినాడు. ಐಗುಪ್ತದಲ್ಲಿ ದೇವರು ತೀರ್ಪನ್ನು ಕೊಟ್ಟನು. మొదటి తెగులు ఏంటి చెప్పండి? ಮೊದಲನೇ ತೀರ್ಪು ಏನು? నీళ్ళను రక్తంగా చేసినాడు. ನೀರನ್ನು ರಕ್ತವನ್ನ ಮಾಡಿದನು. ఈ రక్తం శాపం గురించి మాట్లాడుతుంది. ಈ ರಕ್ತವು ಶಾಪವನ್ನು ಕುರಿತು ಹೇಳುತ್ತದೆ. దేవుని యొక్క తీర్పు భయంకరమైనటువంటిది. ದೇವರ ತೀರ್ಪು ಭಯಂಕರವಾದದ್ದು. నీళ్లు రక్తమైపోయినాయి. ನೀರು ರಕ್ತವಾಯಿತು. అయితే యోహాను సువార్త 2వ అధ్యాయం చూస్తున్నాం. ಆದ್ರೆ ಯೋಹಾನ ಬರೆಸುವ 2ನೇ ಅಧ್ಯಾಯ ನೋಡ್ತೇವೆ. నీళ్ళు ఏమైనా చెప్పండి? ನೀರು ಏನಾಯ್ತು? ద్రాక్షారసమైపోయింది. ದ್ರಾಕ್ಷಾರಸವಾಯಿತು. అనగా సంతోషమైపోయి ఉంటుంది. ಅಂದ್ರೆ ಸಂತೋಷ ಉಂಟಾಯಿತು. అక్కడ తీర్పు, ಅಲ್ಲಿ ತೀರ್ಪು, ఇక్కడ దేవుని కృప. ಇಲ್ಲಿ ದೇವರ ಕೃಪೆ. ఆ కృప మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేది కాదు. ಆ ಕೃಪೆಯು ನಮ್ಮನ್ನು ಎಂದಿಗೂ ಬಿಡುವುದಿಲ್ಲ. అన్ని సమయంలో సరిపోయే దేవుని యొక్క కృప. ಎಲ್ಲಾ ವೇಳೆಯಲ್ಲಿ ಸರಿಬೀಳುವಂತಹದ್ದು ದೇವರ ಕೃಪೆ. పౌలు సంతృప్తి జీవితం కలిగి ఉన్నాడు. ಪೌಲನು ಸಂತೃಪ್ತಿಯ ಜೀವಿತ ಹೊಂದಿದ್ದನು. నా కృప నీకు చాలును. ನನ್ನ ಕೃಪೆ ನಿನಗೆ ಸಾಕು. కృప అయిన క్రీస్తు ప్రభు, ಕೃಪೆಯಾಗಿರುವ ಕ್ರಿಸ್ತ ಪ್ರಭು నిజంగా ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహించాలని ప్రతిదినం కోరుచుకుంటున్నాడు.
సో ఆತನ ಕೃಪೆಯನ್ನು ಹೊಂದುವುದಕ್ಕೆ ಪ್ರತಿದಿನ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ కృప ಮಾಡ್ತೇವೆ. యందు ప్రవేశం కలిగి ఉన్నాం. ಈ ಕೃಪೆಯಲ್ಲಿ ಪ್ರವೇಶ ಹೊಂದಿದ್ದೇವೆ. ఆ కృప యందు మనం నిలిచి ఉండవచ్చు అనుకుంటున్నాం. ಆ ಕೃಪೆಯಲ್ಲಿ ನಾವು ನಿಂತವರಾಗಿರಬೇಕು. ಮೂರನೇದು, ఈ అద్భుతం జరగడానికి మూడవ కారణం ఏంటి? ಈ ಅದ್ಭುತ ನಡೆಯಲು ಮೂರನೇ ಕಾರಣ ಏನು? ఇట్ ఈస్ స్క్రిప్చర్ బేస్డ్, అనగా నిజంగా దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకుని ఉంటుంది. సో నిజವಾಗಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಆಧಾರ ಮಾಡಿಕೊಂಡಿರುವಂತದ್ದು. ఆయన ఏం చెప్పాడు? అతనేనే ಹೇಳಿದನು? 6 రాతి బాణలు చూపించాడు. 6 కಲ್ಲಿನ ಬಾಣಗಳನ್ನು ತೋರಿಸಿ. అవి ಹೇಗಿದೆ చెప్పండి. ಹೇಗಿದೆ? ఖాళీగా ఉన్నాయి. అವು ఖాళీಯಾಗಿದೆ. కాబట్టి ఖాళీ అయినటువంటి బాణలు, ఖాళీಯಾಗಿರುವ ಬಾಣಗಳು అంతేకాదు ಅಷ್ಟೇ ಅಲ್ಲ, 6 ಅವು 6 అనగా అసంపూర్ణత. ಆ ಸಂಪೂರ್ಣತೆ. మనం గెలవలేము, ನಾವು ಗೆಲ್ಲುವುದಿಲ್ಲ, మనం విజయం పొందలేము. ವಿಜಯ ಹೊಂದಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. ఈ వివాహ వ్యవస్థలో విజయం పొందాలంటే ಈ ವಿವಾಹದ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ವಿಜಯ ಹೊಂದಬೇಕಾದ್ರೆ దేవుని యొక్క వాక్యం అవసరం. ದೇವರ ವಾಕ್ಯ ಅವಶ್ಯಕ. ఆయన ఏం చెప్తున్నాడు? ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಆತನು? ఈ రాతి బాణలను నీళ్లతో నింపుడి. ಈ ಕಲ್ಲಿನ ಬಾಣಗಳಲ್ಲಿ ನೀರಿನಿಂದ ತುಂಬಿರಿ. ఈ రాతి బాణలను నీళ్లతో నింపుడి. ಈ ಕಲ್ಲಿನ ಬಾಣಗಳಲ್ಲಿ ನೀರಿನಿಂದ ತುಂಬಿರಿ. వాళ్ళు ఎంతవరకు నింపారంట? ಎಲ್ಲವರೆಗೂ ತುಂಬಿಸಿದರು. అప్పుడు వారు వాటిని అంచుల మటుకు నింపిరి. ಅವುಗಳನ್ನು ಕಂಠದ ಮಟ್ಟಿಗೆ ತುಂಬಿಸಿ. చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి విధేయతలోనికి మీరు వచ్చి ఉంటున్నారు. ಅವರು ಸಂಪೂರ್ಣವಾದ ವಿಧೇಯತೆಯ ಒಳಗಡೆ ಬಂದರು. ఏం నింపమంటున్నాడు ఈయన? ಏನು ತುಂಬಿಸಿರಂತ ಹೇಳಿದನು? 2-3 ద్రాక్ష పండ్లు వేసి నీళ్ళు నింపాడని చెప్పలే. ಸೊ 2-3 ದ್ರಾಕ್ಷಿ ಹಣ್ಣು ಹಾಕಿ ತುಂಬಿಸಿರಂತ ಹೇಳಿಲ್ಲ. కాబట్టి నీళ్ళతో నింపమంటున్నాడు. ನೀರಿನಿಂದ ತುಂಬಿಸಿ. చూసారా? ನೋಡಿದ್ರ? దేవుడు చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారు. ದೇವರು ಹೇಳಿದನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట శక్తి కలిగిగా ఉంటుంది. ಆತನ ಬಾಯಿಂದ ಬರುವಂತ ಪ್ರತಿ ಮಾತು ಶಕ್ತಿಯುತವಾಗಿದೆ. ఆ మాటలే దైవికమైన వాక్యంలో మనం చూస్తాం. ಆ ಮಾತುಗಳ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి క్రైస్తవ జీవితంలో సంతోషకరమైన సఫలీకృతమైన దేవుని నామం మహిమ తీసుకుని వచ్చే కుటుంబ జీవితం నువ్వు అనుభవించాలంటే, ಸೊ ಕ್ರೈಸ್ತವ ಜೀವಿತದಲ್ಲಿ ಸಫಲಭರಿತವಾದ ಸಂತೋಷಭರಿತವಾದ ಕುಟುಂಬ ಜೀವಿತ ಆಚರಣೆ ಮಾಡಬೇಕಂದ್ರೆ స్క్రిప్చర్ సెంటర్డ్, స్క్రిప్చర్ బేస్డ్ నేర్చుకోవాల్సిన వారు అనుకుంటున్నాం. ವಾಕ್ಯಕ್ಕೆ ಆಧಾರವಾದ ಜೀವಿತವಾಗಿರಬೇಕು. చూడండి, దేవుని యొక్క వాక్యం భర్త భార్యలకు ఇరువురికి కూడా ఎన్నో విధాలైనటువంటి ఆత్మీయమైనటువంటి నియమములను అనుగ్రహిస్తూ ఉంటుంది. ಸೊ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥ ಗಂಡ ಮತ್ತು ಹೆಂಡತಿಯರಿಗೆ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ನಿಯಮಗಳನ್ನು ಕೊಡುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. వీటిని మనం పాటించినప్పుడు, ಇವುಗಳನ್ನು ನಾವು ನೆರವೇರಿಸುವಾಗ, ఈ వాక్యమునకు విధేయత చూపినప్పుడు, ಈ ವಾಕ್ಯಕ್ಕೆ ವಿಧೇಯತೆ ತೋರಿಸುವಾಗ సంతోషకరమైన సఫలీకృతమైన దేవుని నామమునకు మహిమ తీసుకుని వచ్చే కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటాం. ಸಂತೋಷಕರವಾದ ಸಫಲೀಕೃತವಾದ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ತರುವಂತ ಕುಟುಂಬವಾಗಿ ಮಾರ್ಪಡಬಹುದು. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ಎಫೆಸದವರಿಗೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 22వ వచనం. 22ನೇ ವಚನ. స్త్రీలారా ప్రభువునకు వలె సొంత పురుషులకు లోబడి ఉండుడి. ಸ್ತ್ರೀಯರೇ, ನೀವು ಕರ್ತನಿಗೆ ಹೇಗೋ ಹಾಗೆ ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಗಂಡಂದರಿಗೆ ಅಧೀನರಾಗಿರಿ. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్య శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನು ಸಭೆಗೆ ತಲೆಯಾಗಿರೋ ಪ್ರಕಾರವೇ ಗಂಡನ ಹೆಂಡತಿಗೆ ತಲೆಯಾಗಿದ್ದಾನೆ. ಕ್ರಿಸ್ತನು ಸಭೆಯ ದೇಹಕ್ಕೆ ರಕ್ಷಕನಾಗಿದ್ದಾನೆ. ప్రభువునకు వలె విధేయత చూపాలి, లోబడాల. ಕರ್ತನಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ವಿಧೇಯತೆ ತೋರಿಸಬೇಕು. దేవునికి లోబడే భార్య భర్తకు లోబడుతుంది. ಸೊ ದೇವರಿಗೆ ಒಳಗಾಗುವ ಹೆಂಡತಿ ಗಂಡನಿಗೆ ಒಳಗಾಗ್ತಾಳೆ. కాబట్టి ప్రభువునకు వలె లోబడట అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. ಕರ್ತನಿಗೆ ಹೇಗೋ ಹಾಗೆ ಒಳಗಾಗುವುದನ್ನ ಕಲಿಬೇಕು. ప్రభు దేనికంటే దానికి విధేయత చూపని చెప్పడు. ಯಾವುದಕ್ಕಂದ್ರೆ ಅದಕ್ಕೆ ವಿಧೇಯತೆ ತೋರಿಸು ಅಂತ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ఆయన చిత్తమునకు విధేయత, ಆತನ ಚಿತ್ತಕ್ಕೆ ವಿಧೇಯತೆ. కాబట్టి ఆయన కోరినట్టుగా విధేయత, ಆತನು ಇಷ್ಟಪಟ್ಟ ಹಾಗೆ ವಿಧೇಯತೆ. ప్రభువునకు వలె ఆత్మీయమైనటువంటి విషయం అన్నిటిలో కూడా భార్య భర్తకు విధేయత చూపాల్సిందిగా ఉంటుంది. ಕರ್ತನಿಗೆ ಹೇಗೋ ಹಾಗೆ ಆತ್ಮೀಯ ವಿಷಯಗಳಲ್ಲಿ ಕರ್ತನು ತೋರುವ ಮೇರೆಗೆ ವಿಧೇಯತೆ ತೋರಿಸುವ ಅವಶ್ಯಕತೆ ಇರುತ್ತದೆ. సినిమా పోమంటే విధేయత చూపట్లేదని నువ్వు అని అనొద్దండి. ಸಿನಿಮಾಗೆ ಹೋಗಂದ್ರೆ ವಿಧೇಯತೆ ತೋರಿಸಬೇಕು. ప్రభు ఎప్పుడు చెప్పాడు సినిమా పోమని? ಕರ್ತನು ಸಿನಿಮಾಗೆ ಹೋಗುವಂತ ಯಾವಾಗಲೂ ಹೇಳುದಿಲ್ಲ. చాలా ప్రయాణాలు విశ్వాస కుటుంబాల్లో కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. ఇట్లనే నువ్వు నా మాట వినడం లేదు, దేవుని వాక్యం నువ్వు అతిక్రమిస్తున్నావు. సో దేవుడు సినిమా కాకపోవచ్చు కానీ ఇతర విషయాలు సినిమాಗೆ ఏవైతే దేవుని చిత్త ప్రకారం లేవో వాటికి విధేయత చూపమని దేవుని వాక్యం చెప్పడం లేదు. సో ಯಾವುದಕ್ಕೆ ಅವಶ್ಯಕತೆ ಇರುವ ಅವಳು ವಿಧೇಯತೆ ತೋರಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. కాబట్టి నువ్వు వింటున్న ఆ యొక్క జ్ఞానస్వరము, ఆ విధేయత దేనికి లోబడవలనో అది దేవుని వాక్యంతో పోల్చబడవలసిందిగా ಸೊ ఉంటుంది. ಯಾವ ರೀತಿ ವಿಧೇಯತೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ರು ಆ ವಾಕ್ಯಕ್ಕೆ, ಅದು ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಆಧಾರವಾಗಿರಬೇಕು. ವಾಕ್ಯಕ್ಕೆ ಹೋಲಿಕೆ ಮಾಡಬೇಕು. రెండవది భర్తను ఘనపరచుట. ಎರಡನೇದಾಗಿ ಗಂಡನನ್ನು ಘನಪಡಿಸುವುದು. ఏ రీతి ఘనపరచాలి చెప్పండి? ಯಾವ ರೀತಿ ಘನಪಡಿಸಬೇಕು? శారా అబ్రహామును యజమానుడు అని పిలిచింది. ಸಾರಳು ಅಬ್ರಹಾಮನನ್ನು ಯಜಮಾನ ಎಂಬುದಾಗಿ కరెదಳು. కాబట్టి కుటుంబంలో మొట్టమొదట భర్త, తర్వాత భార్య, ಮೊದಲ ಕುಟುಂಬದಲ್ಲಿ ಮೊದಲನೇದಾಗಿ ಗಂಡನು, ನಂತರ ಹೆಂಡತಿಯು. తర్వాత భర్తను సన్మానించడం నేర్చుకోవాలి. ಸನ್ಮಾನ ಗಂಡನಿಗೆ ಮಾಡುವುದನ್ನ ಕಲಿಬೇಕು. ఆవిడ అవమానపరచకూడదు. ಅವಮಾನ ಮಾಡಕೂಡದು.
ಮಾಡಕೂడದು, ఘనహీనపరచకూడదు. ಘನಹೀನ ಮಾಡಕూడదు. కాబట్టి సంఘం ఎప్పుడు కూడా క్రీస్తును శిరస్సుగా ఒప్పుకుంటుంది. సో సభ యావాಗಲೂ ಕೂಡ ಕ್ರಿಸ್ತನನ್ನು ಶಿರಸ್ಸಾಗಿ ತಲೆಯಾಗಿ ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತದೆ. రెండవ విషయం మనం చూస్తే, ಎರಡನೇ ವಿಷಯ ನೋಡಿದ್ರೆ, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి. పురుషులే ನೀವು ನಿಮ್ಮ ಹೆಂಡತಿಯರನ್ನು ಪ್ರೀತಿಸಿರಿ. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించది, కలంకమైన ముడతైనది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవాలని వాక్యముతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునెను. ಅದನ್ನ ಕಳಂಕ ಸುಕ್ಕು ಮುಂತಾದೊಂದು ಇಲ್ಲದ ಕನ್ಯಕೆ ಎಂಬಂತೆ ಪರಿಶುದ್ಧವು ನಿರ್ದೋಷ ಮಹಿಮೆಯುಳ್ಳ ಆಗಿರುವ ಸಭೆಯನ್ನಾಗಿ ತನ್ನ ಎದುರು ನಿಲ್ಲಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ವಾಕ್ಯೋಪದೇಶ ಸಹಿತವಾದ ಜಲಸ್ನಾನವನ್ನು ಮಾಡಿಸಿ ಶುದ್ಧ ಮಾಡಿದನು. దేవుని చేత ఆజ్ఞాపించబడుచున్న పురుషులు తమ భార్యను ప్రేమించవలెను. ದೇವರ ಮೂಲಕ ಆಜ್ಞೆ ಹೊಂದಿದ పురుషులు తమ ಹೆಂಡತಿಯರನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು. కాబట్టి పిల్లరా, ఈ యొక్క ప్రేమ మానవ సంబంధమైన ప్రేమ కాదు. ಇದು ಮಾನವ ಸಂಬಂಧವಾದ ಪ್ರೀತಿ ಅಲ್ಲ, ఈ ప్రేమ దైవికమైన ప్రేమగా ಇದು ఉండాలి. ದೈವಿಕವಾದ ಪ್ರೀತಿಯಾಗಿರುತ್ತದೆ. దైవిక ప్రేమ దేనిని ఆశించి ప్రేమించదు. ದೈವಿಕವಾದ ಪ್ರೀತಿ ಯಾವುದನ್ನು ಆಶಿಸಿ ಕೊರುವುದಿಲ್ಲ. దైవిక ప్రేమలో ఉండే నైజం ఏంటంటే ప్రేమించుటయే. ಸೊ ದೈವಿಕವಾದ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ನೈಜ ಗುಣ, ನಿಜವಾದ ಗುಣ ಏನಂದ್ರೆ ಪ್ರೀತಿಯೇ. కాబట్టి ఇది నిస్వార్థమైనటువంటి ప్రేమ. ನಿಸ್ವಾರ್ಥವಾದ ಪ್ರೀತಿ ದೈವ ಪ್ರೀತಿ. ఈ ప్రేమ కుటుంబాన్ని కట్టేదిగా ఉంటుంది. ಈ ಪ್ರೀತಿಯು ಕುಟುಂಬವನ್ನು ಕಟ್ಟುವಂತದ್ದಾಗಿರುತ್ತದೆ. జీవమైన ప్రభావంలో భార్య భర్తలు ఇద్దరు కూడా జీవిత పాలి భాగస్తులుగా ఉంటున్నారు. ಜೀವ ಎಂಬ ಕೃಪೆಯಲ್ಲಿ ಪಾಲುಗಾರರಾಗಿರುವಂತೆ ಅದು ಮಾಡುತ್ತದೆ, ಕಟ್ಟುತ್ತದೆ. కాబట్టి జీవమైన కృపావరంలో ಜೀವ ಎಂಬ ಕೃಪಾವರದಲ್ಲಿ జీవిత పాలి భాగస్తులుగా భార్య భర్త ఉంటున్నారు. ಜೀವನದ ಪಾಲಿಭಾಗಸ್ಥರಾಗಿ ಅವ್ರ ಗಂಡ ಹೆಂಡತಿಯರು ಇರ್ತಾರೆ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివినటువంటి వచనానికి పైన చూస్తే, ಎಫೆಸದವರಿಗೆ 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಓದಂತ ಭಾಗದಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ చూడండి, మరి జీవమైన కృపావరంలో జీవిత పాలి భాగస్తులు ఇరువురు కూడా సమానముగా వారు సమాన పాలిభాగత్వం కలిగిన వారుగా ఉంటున్నారు. ಜೀವನದ ಕೃಪಾವರದಲ್ಲಿ ಪಾಲುಗಾರರಾಗಿ ಸಮವಾಗಿ ಪಾಲುಗಾರರಾಗಿ ಅವರು ಕಂಡು ಬರ್ತಾರೆ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఎఫెసದವರಿಗೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 21వ వచనం, 21ನೇ ವಚನ. క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండుడి. ಕ್ರಿಸ್ತನಿಗೆ ಭಯಪಡುವವರಾಗಿದ್ದು ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ವಿನಯವುಳ್ಳವರಾಗಿರಿ. జీవమైన కృపావరంలో జీవిత పాలి భాగస్తులు. ಜೀವ ಎಂಬ ಕೃಪಾವರದಲ್ಲಿ ಜೀವನದ ಪಾಲುಭಾಗಸ್ಥರು. కాబట్టి జీవిత పాలి భాగస్తులు ఏ రీతిగా ఉండాలి? ಜೀವನದಲ್ಲಿ ಪಾಲುಗಾರರು ಯಾವ ರೀತಿಯಾಗಿರ್ಬೇಕು? మరి ఇక్కడ ప్రభునందు ఒకరినొకరు లోబడి ఉండవలసిన వారు ఉంటారు. ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಕರ್ತನಲ್ಲಿ ಒಳಗಾಗುವವರಾಗಿರಬೇಕು. మరొక మాటలు చూస్తున్నాం. ಮತ್ತೊಂದು ಮಾತು ನೋಡಬಹುದು, ఒకరినొకరు ప్రేమించుడి. ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಸಿಕೊಳ್ಳ್ರಿ. సమానమైనటువంటి ఈ యొక్క నియమాన్ని మనం మర్చిపోకూడదు. సమానವಾದ ಈ ಒಂದು నియమವನ್ನು ನಾವು ಮರೆತು ಹೋಗಬಾರದು. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పుచున్న ఈ సత్యంలో ఎన్నో ఆత్మీయమైన సత్యాలు ఉంటున్నాయి. ದೇವರ ವಾಕ್ಯವೆಂತ ಹೇಳುವಂತ ಈ ಸತ್ಯದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಮರ್ಮಗಳಿವೆ. క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారం మీరును ఒకరినొకరు చేర్చుకొనుడి. ಕ್ರಿಸ್ತನು ನಿಮ್ಮನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡ ಹಾಗೆ ನೀವು ಸಹ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಸೇರಿಸಿಕೊಳ್ಳಿರಿ. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం, కొన్ని మాటలు చూసి ముగిస్తాం. ರೋಮಪುರದವರಿಗೆ 15ನೇ ಅಧ್ಯಾಯ, రోమ పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. ರೋಮಪುರದಾಗ 15ನೇ ಅಧ್ಯಾಯ చదవచ్చు. ಯಾರಾದ್ರೂ ಓದಬಹುದು. 15:7. 15:7. రోమ 15:7 వచనం. ರೋಮಪುರದವರಿಗೆ కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరు ఒకరినొకరు చేర్చుకొనుడి. ಆದ್ದರಿಂದ ಕ್ರಿಸ್ತನು ನಿಮ್ಮನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡಂತೆ ನೀವು ಸಹ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಸೇರಿಸಿಕೊಂಡು ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಪ್ರಕಾಶಪಡಿಸಿರಿ. జీవమైన కృపావరంలో జీవిత పాలి భాగస్తులు. ಜೀವ ಎಂಬ ಕೃಪಾವರದಲ್ಲಿ ಜೀವನದ ಪಾಲುಗಾರರು. అగ్రిమెంట్లో ఇద్దరికి పాలి భాగత్వం ఉంది. ಆ ಒಪ್ಪಂದದಲ್ಲಿ ಇಬ್ಬರಿಗೂ ಪಾಲು ಇದೆ. ఒకరినొకరు చేర్చుకోవాలి, ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಸೇರಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ముందే ఒకరొకరు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వాళ్ళు పోయి, ಅದಕ್ಕೆ ಮೊದಲೇ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ನೋಡ್ಕೊಂಡಿರ್ತಾರೆ. ಅವ್ರ ಮನೆಗೆ ಇವ್ರು ಹೋಗಿರ್ತಾರೆ, ಇವ್ರ ಮನೆಗೆ ಅವ್ರು ಹೋಗಿರ್ತಾರೆ. కాబట్టి ఇప్పుడు మాత్రమే చేసుకోవడం కాదు, ಈಗ ಮಾತ್ರ ಸೇರಿಸಿಕೊಳ್ಳೋದು ಮಾತ್ರ ಅಲ್ಲ, జీవిత కాలం అంతా చేర్చుకోవాలి. ಜೀವಿಸುವ ಕಾಲವೆಲ್ಲ ಸೇರಿಸಿಕೊಳ್ಳಬೇಕು. అలాగా ಹೌದಲ್ವಾ? ప్రసన్న కుమార్, మర్సి, ಸಹೋದರ ಪ್ರಸನ್ನ ಕುಮಾರ್ ಮತ್ತು ಸಹೋದರಿ ಮರ್ಸಿ చూసి చేర్చుకున్నాను అనకూడదు. ನೋಡಿ చేర్చుಕೊಳ್ತೀವಿ ಅನ್ಬಾರ್ದು. కాబట్టి ఈ వివాహం అయిన తర్వాత ప్రారంభమవుతుంది. ಈ ಆದ ನಂತರ ಪ್ರಾರಂಭ ಆಗ್ತದೆ. నేను ఇట్లా అనుకోలేదే, నేను అట్లా అనుకోలేదే, ಅರೆ ನಾನು ಈ ತರ ಅಂದ್ಕೊಂಡಿಲ್ವಲ್ಲ, ನಾನು ಆ ತರ ಅಂದ್ಕೊಂಡಿಲ್ವಲ್ಲ. క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారము ಕ್ರಿಸ್ತನು ನಿಮ್ಮನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡ ಹಾಗೆ అప్పుడే సంతోషకరమైన సఫలీకృతమైన దేవుని నామం మహిమ తీసుకొచ్చే కుటుంబ జీవితం మీరు అనుభవిస్తారు. ಆಗ ಮಾತ್ರನೇ ಸಂತೋಷಕರವಾದ ಸಫಲೀಕೃತವಾದ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ತರುವ ಕುಟುಂಬವಾಗಿ ಮಾರ್ಪಡಬಹುದು. రెండోది, కుటుంబం కూలిపోవడానికి ఒక కారణం ఉంది. ఆది కాండంలో ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ಕುಟುಂಬ ತಪ್ಪಿ ಹೋಗೋದಕ್ಕೆ ಕಾರಣ ಇದೆ. సైతాన్ వారి మధ్యలో ఏం తీసుకొచ్చినాడు? అపనమ్మకము తీసుకొచ్చినాడు. ಸೈತಾನ್ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಅಪನಂಬಿಕೆಯನ್ನು ತಂದನು, డౌట్ తీసుకొని వచ్చినాడు, ಸಂದೇಹ ತಂದನು. కాబట్టి దేవుడు ఇట్లా చెప్పాడా? ದೇವರು ಈತ
ಹೇಳಿದನ. కాబట్టి కొంచెం స్లాగ్ ఎక్కువైంది. సో ಸ್ವಲ್ಪ ದೀರ್ಘವಾಗಿ ఇది ಹೇಳ್ತಾರೆ. నిజమా? ಇದು నిజనా? కాబట్టి ఈ మాటలతో వాళ్ళు ఏమైపోయినారు చెప్పండి? ఈ మాటಗಳಿಂದ ಅವರು ಏನಾದ್ರು ಹೇಳಿ, దేవుని మీద ప్రేమ పోయింది, ದೇವರ ಮೇಲಿರುವ దేవుని మీద ఘనత పోయింది. ದೇವರ ಮೇಲೆ ಘನತೆ ಹೋಯ್ತು. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, ಇಂಥವರು ಕೂಡ ಇರ್ತಾರೆ ಭದ್ರ, అనుమానాలు పుట్టించే వాళ్ళు. ಅನುಮಾನ ತರುವವರು. ఎవరు చెప్తారు చెప్పండి? యా. భార్య గురించి చెప్పాలంటే భర్త గురించి చెప్తారు. సో ಹೆಂಡತಿ భర్త గురించి చెప్పాలంటే ఎవరికో చెప్తారు. భార్య అన్నం వండదు, భర్త ఇంటికి రాడు. ಸೊ ಹೆಂಡತಿಯ ವಿಷಯದಲ್ಲಿ ಗಂಡನಿಗೆ ಹೇಳ್ತಾರೆ, ಗಂಡನ ವಿಷಯದಲ್ಲಿ ಹೆಂಡತಿ ಹೇಳ್ತಾರೆ. ಆತರ ಇರುವಾಗ ಹೆಂಡತಿ ಅನ್ನ ಅಡಿಗೆ ಮಾಡೋದಿಲ್ಲ. అనుమానములు అనుమానం అనేది సైతాన్ దగ్గర నుంచి వస్తుంది. ಅನುಮಾನ ಅನ್ನೋದು ಸೈತಾನ್ನಿಂದ ನೇರವಾಗಿ ಬರುತ್ತೆ. కాబట్టి మనము జీవిత పారిభాగస్తుల కుటుంబ జీవితంలో భర్త భార్య నమ్మాలా, ఇది ప్రాముఖ్యమైన విషయం. ಕ್ರೈಸ್ತ ಕುಟುಂಬದಲ್ಲಿ ಹೆಂಡತಿ ಗಂಡನನ್ನು, ಗಂಡನು ಹೆಂಡತಿಯನ್ನು ನಂಬಬೇಕು. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 34ನೇ ವಚನ. యోహాను 13 ಯೋಹಾನ 13 34వ వచనం. 34ನೇ ವಚನ. మీరు ఒకరినొకరు ప్రేమింపని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చిన నేను మిమ్మల్ని ప్రేమించట్టే మీరు ఒకరినొకరు ప్రేమించవలెను. ನಾನು ನಿಮಗೊಂದು ಹೊಸ ಆಜ್ಞೆಯನ್ನು ಕೊಡುತ್ತೇನೆ, ಏನಂದ್ರೆ ನೀವು ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಸಬೇಕು. ప్రేమ అన్నిటిని కప్పును ఒకటే కాదు, నమ్మును. అది నాకు కావాలి. ఇప్పుడు ಸೊ ಪ್ರೀತಿಯು ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ನಂಬುವಂತೆ ಮಾಡುತ್ತದೆ. మీరు ఒకరినొకరు ప్రేమిస్తుంటే, ನೀವು ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಸ್ತಾ ಇರುವುದಾದ್ರೆ, ఈ ప్రేమ దైవికమైన ప్రేమ అయితే ಇದು ದೈವಿಕವಾದ ಪ್ರೀತಿ ಆದ್ರೆ అది నీలో ఉన్న బలహీనతను చూడదు. ಅದು ನಿನ್ನ ಬಲಹೀನತೆ ನೋಡುವುದಿಲ್ಲ. కాబట్టి సైతానుడు అనుమానం పుట్టిస్తాడు. ಸೈತಾನನು ಅನುಮಾನ ತರ್ತಾನೆ. కాబట్టి అనుమానం నమ్మకూడదు. ಅನುಮಾನ ನಂಬಾರದು. దేవుని యొక్క ప్రేమ చేత అనుమానాన్ని మనం జయించాలా. ದೇವರ ಪ್ರೀತಿಯ ಮೂಲಕ ಅನುಮಾನವನ್ನು ಜಯಿಸುತ್ತಾ ಬರಬೇಕು. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ಯಾಕೋಬನ ಪುಸ್ತಕ, ಯಾಕೋಬನ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ మీ ವಚನ. పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. ನಿಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಒಬ್ಬರೊಂದಿಗೊಬ್ಬರು ಒಪ್ಪಿಕೊಳ್ಳ್ರಿ. మిస్టేక్స్ జరగకుండా ఉండవు, జ్ఞాపకపెట్టుకోండి. ಸೊ ತಪ್ಪುಗಳು ನಡೆಯದೇ ಇರುವುದಿಲ್ಲ. ఇప్పటికి పెళ్లిలో బాగా తెలుసు, ಹೀಗೆ ಈಗಾಗಲೇ ಮದುವೆ ಆಗಿರೋ ಗೊತ್ತು, అనుకోకుండా జరుగుతాయి. ಗೊತ್ತಿಲ್ಲದೆ ನಡೀತಾ ಇರ್ತಾರೆ. అయితే ఇక్కడ రాయబడి మాట్లాడంటే ఒప్పుకోవాల్సిన వారు అనుకుంటున్నా. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಏನ್ ಬರ್ತಿದೆ ಅಂದ್ರೆ ಒಪ್ಕೊಳ್ಬೇಕು. కప్పుకుంటే ఫోన్ నుంచి బయటకు వస్తాయి, జాగ్రత్త. సో ಅವುಗಳನ್ನ ಮುಚ್ಚಿಕೊಂಡ್ರೆ ಫೋನ್ ಮೂಲಕ ಹೊರಗಡೆ ಬರ್ತಾರೆ, మెసేజ్ నుంచి బయటకు వస్తాయి. ಮೆಸೇಜ್ ಮೂಲಕ ಬರ್ತಾರೆ. చాలా భయంకరమైన విషయం. ಬಹಳ ಭಯಂಕರವಾದ ವಿಷಯ. SMS లతో, మెసేజ్లతో, ఫోన్ కాల్స్ తో ఎన్నో కుటుంబాలు విడిపోయినాయి. సో SMS ಮೂಲಕ, ಫೋನ್ ಕಾಲ್ ಮೂಲಕ ಎಷ್ಟೋ ಕುಟುಂಬಗಳು ನಾಶ ಆಗಿದೆ. యథార్థంగా ఉండు. ಯಥಾರ್ಥವಾಗಿರು. కాబట్టి ఒకరితో ఒకరు ఒప్పుకోవడం మిస్టేక్ జరిగి ఉంటే, ನಿಮ್ಮ ತಪ್ಪುಗಳು ಒಬ್ಬರ ಬಳಿ ಒಬ್ಬರು ಒಪ್ಪಿಕೊಳ್ಳ್ರಿ. ಇದ್ರೆ ఒప్పుకున్నావు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి అని చెప్పకూడదు. ಸೊ ಮನೆಯಿಂದ ಹೊರಟೋಗಂತ ಹೇಳ್ಬಾರ್ದು. ఒకరినొకరు క్షమించుడని దేవుని వాక్యం రాయబడుతుంది. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಕ್ಷಮಿಸಿರಿ ಅಂತ కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో. ಕೊಲೊಸ್ಸದವರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಚನ. ఒప్పుకోవడం మాత్రం క్షమించాలా. ಒಪ್ಪಿಕೊಳ್ಳೋದು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಕ್ಷಮಿಸಬೇಕು. ఒప్పుకునేటప్పుడు విడిచిపెట్టాలా, ಒಪ್ಪಿಕೊಳ್ಳುವಾಗ ಬಿಟ್ಟು ಬಿಡಬೇಕು. రెండవదిగా ಎರಡನೇದಾಗಿ ఎవరితో ఒప్పుకుంటున్న వారు క్షమించాలి. ಯಾರ ಹತ್ರ ಒಪ್ಪಿಕೊಳ್ತಾ ಇದ್ದೀರೋ ಅವರನ್ನ ಕ್ಷಮಿಸಬೇಕು. అప్పుడే దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. ಆಗಲೇ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಬರ್ತದೆ. యెహోషువ అంటున్నాడు, ಯೆಹೋಶುವ ಹೇಳ್ತಾನೆ, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించును. ನಾನು ನನ್ನ ಮನೆಯವರು ಯೆಹೋವನನ್ನೇ ಸೇವಿಸುವೆವು. ప్రభువును సేవించే విషయంలో, ಕರ್ತನ ಸೇವಿಸುವ ವಿಷಯದಲ್ಲಿ కంట్రిబ్యూషన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఇంటిలో మన యొక్క భాగమును మనం కలిగి ఉండవలసిన వారు అనుకుంటున్నాం. ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ದೇವರ ಪ್ರಜೆಗಳಾಗಿ ನಮ್ಮ ಭಾಗ ನಾವು ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಹೊಂದಿರಬೇಕು. ఒక ఆయన అన్నాడు, ఇంతవరకు బాగా సేవ చేసినావు, ಒಬ್ಬ ಹೇಳಿದ್ರು, ಇಲ್ಲಿವರೆಗೂ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಸೇವೆ ఇప్పుడు ಮಾಡಿ, నీకు పెళ్లి అయింది, ಈಗ ಮದುವೆ ಆಗಿದೆ, దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుతాడు తెలుసా? ದೇವರು ನಿನ್ನಿಂದ ಏನು ಕೊಡ್ತಾ ಇದ್ದು ಗೊತ್ತಾ? డబుల్ సేవ కోరుతాడు అన్నాడు. ಎರಡು ವಿಧವಾದ ಸೇವೆ ಕೊಡ್ತಾ ಇದ್ದ. ఇంతవరకు ఒక్కడివే, ಇಲ್ಲಿವರೆಗೂ ಒಬ್ಬನೇ, ఇప్పుడు తప్పించుకునేది లేదు. ಈಗ ತಪ್ಪಿಸ್ಕೊಳಕ್ ಆಗಲ್ಲ. నీకు దేవుడు సహాయం యాడ్ చేస్తున్నాడు. ದೇವರು ನಿನಗೆ ಸಹಾಯ ಕೊಡ್ತಾನೆ. దేవుని యొక్క సేవలో ఆ డబుల్ కనబడాలా. ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ಎರಡರಷ್ಟು ಕಂಡು ಬರಬೇಕು. కాబట్టి ఇరువురు కలిసి ఆయనను సేవించుట, ಈ ಇಬ್ಬರು ಸೇರಿ ಆತನನ್ನು ಸೇವಿಸುವುದು. అందుకే యెహోషువ అందరిని నిలబెట్టి చెప్తున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ಆದ ಕಾರಣ ಯೆಹೋಶುವ ಎಲ್ಲರನ್ನ ಸೇರಿಸಿ ಅವರ ಮುಂದೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಾನು ನನ್ನ ಮನೆಯವರು ಯೆಹೋವನನ್ನೇ ಸೇವಿಸುವೆವು ಎಂಬುದಾಗಿ. ఆ ఇంట్లో నాటబడిన అనువులోనికి భార్య భర్త ఇరువురు కూడా రావాల్సిన వారు ఉంటున్నారు. ಸೊ ಆತನ ಮನೆಗೆ ಗಂಡ ಹೆಂಡತಿಯರಾಗಿ ಬರ್ಬೇಕಾ, ಆತನ ಮನೆಗೆ ಬರ್ಬೇಕಾಗಿ 3 విషయాలు చూసాం. 3 ವಿಷಯ ನೋಡಿದ್ದೇವೆ. అన్నిట్లో క్రీస్తుకు ప్రాముఖ్యత కలిగినటువంటి వివాహ జీవితం. ಸೊ ಎಲ್ಲ విషయಗಳಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನಿಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡುವಂತ ಕುಟುಂಬ. కాబట్టి ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యత. ಆತನಿಗೆ ಎಲ್ಲ విషయಗಳಲ್ಲಿ ಪ್ರಾಮುಖ್ಯತೆ. All your ways acknowledge him. నీ మార్గం అంతటిని ఆయనకు అప్పగించుము. ನಿನ್ನ ಮಾರ್ಗಗಳು ಎಲ್ಲವೂ ಕೂಡ ಆತನಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡು. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయి. ಆಗ ಆತ ನಿನ್ನ ಮಾರ್ಗಗಳನ್ನು ಸರಳ. ఇతరులతో డిస్కస్ చేయదు. ಬೇರೆಯವರೊಂದಿಗೆ ಡಿಸ್ಕಸ್
ಮಾಡು ప్రభుతో చెప్పు ಕರ್ತನಿಗೆ ಹೇಳು, యెహోవా తీర్మానమే స్థిరము. ಯೆಹೋವನ ಸಂಕಲ್ಪವೇ ಸ್ಥಿರ. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ లైఫ్. ಕ್ರಿಸ್ತನು ಕೇಂದ್ರ ಬಿಂದುವಾದ ಕುಟುಂಬ. రెండవది ಎರಡನೇದು సెంచరీ సెంటర్డ్ ఫ్యామిలీ లైఫ్. ಸೊ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದ ಆಧಾರದ ಮೇಲೆ ಇರುವಂತ ಕುಟುಂಬ. నెహెమ్యా దినాల్లో వారు తీర్మానం చేసుకున్నారు, ನೆಹೆಮೀಯನ ದಿನಗಳಲ್ಲಿ ತೀರ್ಮಾನ ಮಾಡಿದರು, నిష్కర్షణ చేసుకున్నారు. ಅವರು ಚರ್ಚೆ ಮಾಡಿದರು, నిష్కర్ష అంటే నిబంధన. ನಿಬಂಧನೆ ಮಾಡಿದರು. ఏం నిబంధన చెప్పండి, ಏನು ನಿಬಂಧನೆ ಮಾಡಿದರು? ఎవరైనా ఒక్కరు చెప్పండి చూద్దాం. ಯಾರಾದರೂ ಒಬ್ಬರು ಹೇಳಿ ನೋಡೋಣ. ఏం నిబంధన చేసినారు? ಏನು నిబంధನೆ ಮಾಡಿ ಹೇಳಿದರು? మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. ನಾವು ನಮ್ಮ ದೇವರ ಮನೆಯನ್ನು ನಾವು ಬಿಡುವುದಿಲ್ಲ. This should be your covenant. ಸೊ ಇದು ಕೂಡ ನೀವು ಕರ್ತನೊಂದಿಗೆ ನೀವು ಮಾಡಬೇಕಾದ ಒಪ್ಪಂದ మేము ಆಗಿರಬೇಕು. మా దేవుని మందిరం విడిచిపెట్టము. ನಾವು ನಮ್ಮ ದೇವರ అక్కడే ఉంది కావాల్సిన ఆశీర్వాదం అంతా. ಅಲ್ಲಿ ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ ಇದೆ, చిన్నదైన పెద్దదైన ಚಿಕ್ಕದಾಗಿ ದೊಡ್ಡದಾಗಿ. ఆలయంలోనికి మనం వెళ్ళినప్పుడు ಆ ಮಂದಿರದಲ್ಲಿ ಹೋದಾಗ ఆయన ఆశీర్వాదాన్ని మనం అనుభవించేవారు. ಆತನ ಆಶೀರ್ವಾದಗಳು ಹೊಂದುತ್ತೇವೆ. థర్డ్లీ ఇంపార్టెంట్లీ ಮೂರನೇದು ಮತ್ತು ಮುಖ್ಯವಾದ స్క్రిప్చర్ సెంటర్డ్ స్క్రిప్చర్ బేస్డ్ మ్యారీడ్ లైఫ్. ಸೊ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಅನುಸಾರವಾದ ಆಧಾರವಾದ ಕುಟುಂಬವಾಗಿರ್ಬೇಕು. ఎన్నో నియమాలు చూచాం, ಎಷ್ಟು నియಮಗಳನ್ನು ನೋಡಿದೆವು. వాటికి విధేయించబడి ద్వారా ಸೊ ಅವುಗಳಿಗೆ ವಿಧೇಯತೆ ತೋರಿಸೋದ್ರ ಮೂಲಕ సంతోషకరమైన సఫలీకృతమైన దేవుని నామమునకు మహిమ తీసుకువచ్చి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటాం. ಸಂತೋಷಕರವಾದ ಸಫಲೀಕೃತವಾದ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ತರುವಂತ ವಿವಾಹ ಜೀವಿತದಲ್ಲಿ ಇರುವಂತ ದೇವರು ಸಾಕು. నీవు నూతన జన్మ అనుభవం లేకపోతే, ನೂತನ ಜನ್ಮದ ಅನುಭವ ಇಲ್ಲದೆ ಇರುವ ಪಕ್ಷದಲ್ಲಿ ఈ రోజు యేసు ప్రభు సన్నిధిలో నీ పాపం ఒప్పుకో, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸನ್ನಿಧಿಯ ಪಾಪಗಳನ್ನು ಪಶ್ಚಾತ್ತಾಪಪಡು. ఆయన అంగీకరిస్తాడు, ಆತನನ್ನು ಅಂಗೀಕರಿಸ್ತಾನೆ, నీకు రక్షణ ఇస్తాడు, ರಕ್ಷಣೆಯನ್ನು నీ ಕೊಡುತ್ತಾನೆ, వ్యక్తిగత జీవితాన్ని కడతాడు, ನಿನ್ನ ವ್ಯಕ್ತಿಗತ ಜೀವಿತ ಕಟ್ತಾನೆ, కుటుంబ జీవితాన్ని కూడా కడతాడు. ಕುಟುಂಬ ಜೀವಿತ ಕಟ್ತಾನೆ. ప్రభా రీతిగా సహాయపడు గాక. ಕರ್ತನ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಲಿ. ఈ సమయంలో మరి వధువులు ఇరువురు కూడా వారు ప్రార్థించి ప్రభువుకు అప్పగించుకుంటారు. ಈ ಸಮಯದಲ್ಲಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಅವರು ಇಬ್ಬರು ಸೇರಿ ಕರ್ತನ ವಾಕ್ಯಕ್ಕೆ ಅವರು ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾರೆ. దేవుని యొక్క వాక్యము వెలుగులో తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకుంటారు. ದೇವರ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನ ಪ್ರತ್ಯಕ್ಷತೆಯಲ್ಲಿ ಅವರು ತಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಕರ್ತನಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾರೆ. మొదటి సోదరుడు ప్రసన్న కుమార్, సహోదరి తర్వాత సహోదరి మర్సి. ಮೊದಲು ಸಹೋದರ ಪ್ರಸನ್ನ ಕುಮಾರ್, ನಂತರ ಸಹೋದರಿ ಮರ್ಸಿ. An opportunity you have given us, Lord. Thank you, Lord, for this wonderful day. So I come unto you, Lord. Thank you, Lord, for this wonderful birth that you have given us, Lord. To my parents, Lord, bless them, Lord. Thank you, Lord, for giving such a wonderful parents. And thank you, Lord, for protecting me, Lord, for these many years, Lord. Been under your presence, and also, Lord, through my thick and thin times, Lord, you have been with me, Lord. Thank you, Jesus, for being there in all the stages of my life, Lord. From my childhood till now, Lord, you have been a caretaker. You have been my father. You have been my brother. You have been everything, Lord. Thank you, Jesus, for being there with me in all my life, Lord. Thank you, Jesus. I also pray, God, thank you, God, for this wonderful salvation you have given me, Lord. Through Christ Jesus, Lord, I have been washed, Lord, and also given the wonderful hope and also wonderful eternal life through you, Jesus. Thank you, Lord, and giving this hope, Lord, that we will see you one day in the heaven, Lord, in the heavenly realms, and rejoice with you, Lord. Thank you, Jesus, for this wonderful hope and salvation you have given me, Lord. Thank you, Jesus. Thank you, Lord, for this wonderful day of occasion, Lord, and bringing mercy, Lord, into my life, and by your will, Lord, and by your grace, you have shown me, Lord, this wonderful prayer, Lord, for me, and also showing me, Lord, all the answers to my prayers, Lord. Also pray, God, thank you, Lord, for this wonderful day, and showing me the scripture-filled life, Lord, and also as we move forward in our lives, Lord, give us the Christ-centered lives, Lord, through your scriptures as you have spoken unto us, Lord, that we invite you, Lord, to this wedding, Jesus, that you be midst of this wedding, and also in our lives, Lord, as we go in our thick and thin moments, Lord, and each and every moments, Lord. We need you, Jesus, each and every moments, and also as we come unto you, Lord, we also want to attune our lives unto you, Lord, to be a sanctuary-centered life, Lord, to attend the church and be a part of church, Lord, to be a witness unto you, Lord, as we go out to this world, Lord, and also be a stand for your faith, Lord, and also to witness unto you, Lord, and also bring the people who are lost, Lord, unto your presence, and also glorify your name, Lord. As also, Lord, you have given us the
sword, and also the scripture which gives us, Lord, the strength as we go out into this world, Lord. Spreading this scripture, Lord, and also in our lives, Lord, as a couple, Lord. We want to strengthen ourselves, Lord, in the scriptures, and also bless us, Lord, in all this time. And also, Lord, for giving this wonderful time, Lord, and also the salvation, I humbly come unto you, Lord, with my contrite heart, Lord. Bless me, Lord, also for this wonderful salvation. I pray and worship in Jesus' mighty name. Amen. Father, Lord God Jesus Christ, thank you for this wonderful time that Thou hast granted us to come before Thee, to praise Thee, to thank Thee for this glorious day that You've granted us, O Father, according to Your will and Your plans and Your purposes, O Father. Thank You for Your grace that, O Lord, You gave Yourself on the Calvary of cross, O Lord. Thank You for shedding Your purest blood for us, that blemishless blood for us, O Lord. And thank You for choosing me to be as Thy child, O Father, to, O Lord, be free, to be redeemed from the sins that I was in. Thank You for the greatest salvation that You've given me, O Lord. Thank You for breaking my bondages of sin, O Lord, and making me as Thy daughter, O Father. Thank You for being such wonderful Father, such wonderful friend, such wonderful brother in my life, O Father. Lord, that You have led me through all my situations, O Father. Above all, thank You for being my eternal Father, O Lord, leading me, guiding me, holding my right hand in every situation that I've been through, O Lord. Thank You for this, O Lord, greatest thing that You've done in my life, O Father. I praise and thank Thee, O Lord. O Lord, not forgetting any of Your benefits, O Father. I would want to say thanks to You, O Father, Lord, today. Thank You, O Lord, that You've been, O Lord, my Father. Lord, as we are stepping into our married life, O Father, help us to, O Lord, have a sanctuary-centered married life, O Father. Lord, help us to have a scripture-centered, O Lord, married life, O Father. Help us to, O Lord, serve You in a better way in the coming days as a couple, O Father. Thank You for bringing Prasanna into my life as a blessing, O Father. Thank You for, O Lord, the word of clarity that has been received from You. O Lord, bless us, O Lord, as we're going to be united in the holy matrimony, O Father. Thank You for the family that You've placed me in. Thank You for, O Lord, all the love, O Father, that they have, O Lord, for us, O Lord. We praise and thank Thee, O Father. Lord, help us to, O Lord, prioritize You in everything that we do, O Father. Lord, help us to, O Lord, honor You in and through our lives, O Father. Thus committing everything into Your mighty hands, pray this prayer and offer this worship in the mighty name of our Lord and Savior Jesus Christ. Amen. ಪರಿಶುದ್ಧ ವಿವಾಹದಲ್ಲಿ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಅವರು ಜೊತೆ ಮಾಡಲ್ಪಡ್ತಾ ಇರುವಾಗ ನಿನ್ನ ವಾಕ್ಯ ಹುಟ್ಟಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಕ್ರಿಸ್ತನಿಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ, ನಿನ್ನ ಮನೆಗೆ ಮತ್ತು ನಿನ್ನ ವಾಕ್ಯಕ್ಕೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡುವಂಥ ಕುಟುಂಬವಾಗಿರುವಂತೆ ಜೊತೆ ಮಾಡಬೇಕಾಗಿ ಬರೋಣ. ನಿನ್ನ ಪರಿಶುದ್ಧ ರಕ್ತದಿಂದ ಪರಿಶುದ್ಧ ವಾಕ್ಯನ ಶುದ್ಧ ಮಾಡಬೇಕಾಗಿ ನಿನ್ನ ಹಸ್ತಗೊಳಿಸ್ಕೊಡ್ತಾ ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬೇಡುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ఈ సమయంలో మరి సోదరుడు ప్రసన్న కుమార్, సిస్టర్ మర్సీ ఇరువురు కూడా ఈ సమయంలో సోదరుడు ప్రసన్న కుమార్ సిస్టర్ మర్సీతో మరి ఈ యొక్క వివాహ ప్రమాణాలు చేస్తున్నారు. ప్రసన్న కుమార్ అను నేను సర్వశక్తి గల దేవుడును నా రక్షకుడగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఆరోగ్యవంతమైన వివాహ జీవితమునకు ఆటంకపరిచే ఎలాంటి బలహీనత నా శరీరమందు లేదని ప్రకటించుచున్నాను. సర్వశక్తి గల దేవుని ఎదుటను ఇచ్చట చేరి వచ్చిన సంఘము ఎదుటను ప్రకటించున్నదేమనగా మర్సీ అను పేరు గల నిన్ను ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు తన మంచితనమును బట్టి నా కొరకై ఏర్పరచబడినదిగా నమ్మి
నమ్మి నిన్ను నిన్ను నా పెళ్లి భార్యగా నా పెళ్లి భార్యగా స్వీకరించుచున్నాను. స్వీకరించుచున్నాను. నిన్ను నిన్ను జీవమను కృపావరములో కృపావరములో పాలి భాగస్తురాలని పాలి భాగస్తురాలు ఎంచి పెంచి ఆరోగ్యమందును అనారోగ్యమందును అనారోగ్యమందును సమృద్ధి మరియు కొరతల యందు సుఖ దుఃఖముల యందు నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించి మరణము మనలను ఎడబాపు వరకు నీతోనే కాపురం చేయుదునని ప్రమాణం చేయుచున్నాను. నీ శరీరము మరియు నా శరీరము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమని ఎంచి మన వివాహ జీవితమును పవిత్రముగా ఉంచుకొందునని ప్రమాణం చేయుచున్నాను. దేవుని వాక్యమును కనపరిచి ఆయనకు అన్ని విషయములలో ప్రథమ స్థానం ఇచ్చి నా సంపాదనలో ఆయన భాగమును నమ్మకముగా సంతోషముగా ఇచ్చేదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రతి ఉదయము కుటుంబ ప్రార్థనతో ఆరంభించి దినమును ఆరంభించి అలాగనే కుటుంబ ప్రార్థనతో వాక్యముతో ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభు నాకు సహాయము చేయునుగాక. అందరు చెప్పండి ఆమేనని. ఆమేన్. ఈ సమయంలో సోదరి మర్సీ ప్రసన్న కుమార్తో ఈ యొక్క పెళ్లి ప్రమాణం చేస్తుంది. మర్సీ అను నేను సర్వశక్తి గల దేవుడును నా రక్షకుడగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఆరోగ్యవంతమైన వివాహ జీవితమును ఆటంకపరిచే ఎలాంటి బలహీనత నా శరీరమందు లేదని ప్రకటించుచున్నాను. సర్వశక్తి గల దేవుని ఎదుట మరియు ఇచ్చట చేరి వచ్చిన సంఘము ఎదుట ప్రకటించున్నదేమనగా ప్రసన్న కుమార్ అను పేరు గల నిన్ను ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు తన మంచితనమును బట్టి ఏర్పరచబడినవని నిన్ను నా పెళ్లి భర్తగా స్వీకరించుచున్నాను. నిన్ను నా జీవిత పాలి భాగస్తునిగా ఎంచి ఆరోగ్యమందును అనారోగ్యమందును సమృద్ధి లేనియందు సుఖ దుఃఖముల యందు నీకు నమ్మకస్తురాలిగా లోబడి ఉందునని మరణము మనలను ఎడబాపు వరకు నీతోనే కాపురం చేయునని ప్రమాణం చేయుచున్నాను. నా శరీరము మరియు నీ శరీరము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమని ఎంచి వివాహ జీవితమును పరిశుద్ధముగా ఉంచుకొందునని ప్రమాణం చేయుచున్నాను. నిన్ను కుటుంబమునకు శిరస్సుగా ఎంచి అన్ని విషయములలో లోబడుదునని ప్రమాణం చేయుచున్నాను. మన కుటుంబ జీవితంలో యేసు ప్రభు వారికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని వాక్యమును గణపరిచి ప్రతి ఉదయమును కుటుంబ ప్రార్థనతో ఆరంభించి అలాగునే కుటుంబ ప్రార్థనతో ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. నా రాబడిలో ప్రభు భాగమును నమ్మకముగా సంతోషముతో ఇచ్చేదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభు నాకు సహాయము చేయునుగాక.
అందరు చెప్పండి ఆమేన్. నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ ద్వారా రక్షించుకొని తండ్రి ప్రసన్నను విమోచించిన నీ కార్యాన్ని బట్టి వందనములు. తన యొక్క ప్రభావ పుట్టుక దినం నుండి ఇంతవరకు కూడా ఒంటరిగా కాపాడుతూ వచ్చారు తండ్రి. అనేక దేశాలకు వెళ్ళి తాను జాబ్ చేస్తూ వచ్చినప్పటికీ నీ కాపాడారు. క్రీస్తు ప్రేమలో దాచిపెట్టారు, సత్య మార్గంలో నిలబెట్టారు, నిత్య జీవం ఇచ్చారు. నిజమైన ప్రేమ యొక్క సత్యమును ఎరుగునట్లుగా నిత్య జీవం యొక్క అనుభవంలో ప్రభా ఉండునట్లుగా బిడ్డకిచ్చిన ఆధిక్యతను బట్టి నీ పాదములకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఆయనను తండ్రి బంధించి రక్షణ వెలుగించుట ద్వారా అనేక ప్రాంతాల్లో సాక్షిగా ఉండటానికి కూడా మీరు వాడుకుంటూ వచ్చినందుకై నీకు స్తోత్రములు. అయితే అనేక సంవత్సరాలుగా మేము ఈ ప్రార్థన వివాహ జీవితం కొరకై తండ్రి కూడా ఎంతో ఆశపడి ప్రభు ఆశించాడు. అయితే ఆయన నీ రాజ్యంలో నీతో ఉండటానికి మీరు ఇష్టపడ్డారు తండ్రి. తన కళ్ళ ముందు ప్రభా పరలోకంలో ఆయన చూస్తున్నాడని నమ్మి ఈ లోకంలో జరుగుతున్న ఈ వివాహాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా నీ మహిమార్థమై తండ్రి ప్రసన్నను బిరబా ఇటువైపు కృష్ణపాల్ గారిని కూడా మీరు పిలుచుకున్నారు తండ్రి. వారికి అనుగ్రహించిన మోహన్ రావును బట్టి తిరిగి మర్సీని బట్టి వందనములు ప్రభా. మర్సీ వివాహ విషయం తల్లిదండ్రులుగా ప్రభా అన్నగా అలాగనే తండ్రి బంధువులుగా లక్ష మందికులుగా సేవకులుగా చేసిన ప్రార్థన ఫలితంగాను అలాగనే ప్రసన్న కొరకు చేసిన ప్రార్థన అనేక ప్రార్థనల ఫలితంగాను ఈరోజు వారిని జతపరచడానికి మీరు ఇచ్చిన విజయాన్ని బట్టి స్తోత్రం. పరిశుద్ధ దేవుని సన్నిధిలో వారు చేసుకున్న ప్రమాణాలకు అనుకూలంగా ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి కృప దయచేయము. అపవాది వారి మధ్యలో తండ్రి శోధించకుండా ఒకరినొకరు విశ్వసించువారుగా క్రీస్తును కలిగిన కుటుంబముగా క్రీస్తు వాక్యంతో నింపబడి నడిపింపబడినట్లుగా నీ వాక్యానుసారమైన జీవముతో వారు నింపబడి అనేకులకు ప్రభా ప్రసన్న కుమార్ ఖ్యాతి నొందిన కుటుంబముగా, మాదిరికరమైన కుటుంబముగా, మహిమగల దేవుని సేవించే కుటుంబముగా ప్రభా తన కుటుంబాన్ని సిద్ధపరచుకోవడానికి తాను కూడా తన భార్యను క్రీస్తు ప్రేమించినట్లుగా ప్రేమించుటకు తనకు మంచి హృదయంతో తను నింపుమని ప్రార్థిస్తున్నాం. అలాగనే మర్సి కూడా తన భర్తకు లోబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారం కింద ప్రభా సంఘం ఎట్లా లోబడుతూ వచ్చిందో అలాగే బిడ్డ కూడా మర్సి లోబడి ప్రభువును వెంబడించుటకు తండ్రి దాని ద్వారా అనేకులకు తల్లి కావటానికి, అనేక ఆత్మలకు క్రీస్తును చూపించడానికి ఈ కుటుంబాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాం. ప్రియ రక్షకుని యొక్క అధికారంలో, అభిషేకంలో ఈ కుటుంబాన్ని సిద్ధపరిచి స్థిరపరిచి నీ మహిమ కొరకు సాక్షిగా ఉందరుగా. కానీ నీ పాదం దగ్గర సాగిలు పడుతూ తగిన సమయంలో వారికి మంచి సంతానం అనుగ్రహించి తండ్రి దైవిక సంతానము అనుగ్రహించడం ద్వారా వచ్చే సంతోషం అధికం చేసి దీవించుమని నీ మహిమార్థమైన కుటుంబముగా, మాదిరికరమైన కుటుంబముగా, అనేకులకు ఆశీర్వాద కుటుంబంగా చేసి దీవించుదురని నీ చేతుల్లో పెట్టుకుంటూ వందనాలతో మహిమగల రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవా మీ బిడ్డలతో కలిసి మీ పాదశానికి వచ్చి కృపనిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. దేవా తండ్రి క్రిస్టఫర్ అంకుల్ దేవా తండ్రి చిట్టమాటిని జ్ఞాపకం చేసుకొని దేవా తండ్రి ఆయన వారిని మీ అనాధికార సంకల్పం చొప్పున రక్షించుకొని మీరు శిశువును మీరు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా తండ్రి మీరు చాలంత దేవుడుగా ఉండి నడిపించి దేవా మీ యొక్క అపారమైన కృపను తన వెల్లడిపరిచినందుకే వందనాలు స్తోత్రాలు. దేవా మిమ్మల్ని అంగీకరించుటకు దేవా తండ్రి ప్రతి విషయంలో తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యం కలిగించుటకు మీపైన ఆధారపడి కలిగించిన కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా తండ్రి ఆయన జీవన ప్రసాదకులు తిరిగి విజయ్ కుమార్ అంటే జ్ఞాపకం చేసుకున్న వారికి ఇచ్చిన దేవా తండ్రి ప్రసన్న కుమార్ బ్రదర్ని బట్టి వందనాలు స్తోత్రాలు. బ్రదర్ విషయంలో కూడా తండ్రి ఇప్పటి వరకు తండ్రి మీరు తన లోపలి కాచి రక్షించి తండ్రి దేవా ఈ దిన మీరు దేవా తండ్రి ఏర్పాటు చేసిన దినముగా వారిని పరిశుద్ధ వివాహంలో జతపరచుకోవటకు దేవా మీరు ఇష్టపడడానికై ఏర్పాటు చేసినందుకై వందనాలు స్తోత్రాలు. దేవా తండ్రి దేవా మీ బిడ్డలు దేవా మీ ఎదుటి చేసిన వాగ్దానములు తండ్రి వారి జీవితంలో స్థిరపరచబట్టుకు దేవా కృపను అనుగ్రహించండి తండ్రి. క్రీస్తు అనే బండపైన తండ్రి మీ యొక్క కుటుంబాన్ని కట్టుకుంటూ తండ్రి మీ శిరసత్వం తండ్రి తమ జీవితంలో నడిపించబట్టి సహాయం దయచేయండి. మీరు సెలవిచ్చినట్లుగా దేవా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడు యెహోవాను ప్రేమించడం ఉన్నట్లుగా తండ్రి అటు ఆజ్ఞను తమ జీవితంలో నెరవేర్చు దేవా తమ యొక్క దేవా తండ్రి జీవితంలో తండ్రి మొదటిగా మిమ్మల్ని ప్రేమించటకు, తర్వాత తండ్రి ఆయన ఒకరి ఒకరు ప్రేమ కలిగినట్టుకు
దేవా యొక్క ప్రేమ తండ్రి క్రీస్తు ప్రేమతంలో కలిగి ద్వారా అంతవరకు కాపాడుకుంటే సహాయం దయచేయండి. వారి కుటుంబంలో తండ్రి నాయన మీ యొక్క దేవా తండ్రి కృప నుంచి ఉద్యోగదేశకాండం 11వ అధ్యాయంలో తండ్రి 17 నుంచి తొలగించినట్లుగా భూమి మీద వారి దినములు తండ్రి పరలోకం వల్లే తండ్రి సమాధానకరంగా సంతోషకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విషయంలో తండ్రి మీకు ప్రాధాన్యత తీస్తూ దేవా మీ యొక్క శిరసత్వానికి విధేయులకు ద్వారా మీరు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. ఎటు ప్రభువా క్రీస్తు చేసిన తండ్రి మీరు అనుగ్రహించిన పరలోక విషయంలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీరు మీ బిడ్డలు దేవా పొందుకున్నట్టుకు మీ కొరకై మీరు ఇచ్చిన పనిని తుదముట్టించుకొరకు మీ చిత్తం నెరవేర్చుకొరకు తమను తాము అప్పగించుకున్నట్టుకు సహాయం కృపను అనుగ్రహించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ಪ್ರೀತಿಯೊಳು ಸ್ವಾಮಿ ಪರಲೋಕದ ದೇವರೇ, ಸ್ವಾಮಿ ವಂದನೆ ಮಾಡುತ್ತೇವೆ. ನಿಮ್ಮ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಈ ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಕರ್ತನೆ ಸಹೋದರ ಪ್ರಸನ್ನ ಕುಮಾರ್ ಸಹೋದರಿ ಮರ್ಸಿ ನಿನ್ನ ವಾಕ್ಯದ ಆಧಾರದಲ್ಲಿ ಕರ್ತನೆ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ವಿವಾಹದಲ್ಲಿ ಜೊತೆಯಾಗಲು ಸಹಾಯ ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ನಿನ್ನ ಆಶೀರ್ವದಿಸು ಮತ್ತು ಇವರು ನಿನ್ನನ್ನು ಮಹಿಮೆಪಡಿಸಲು, ನಿನ್ನನ್ನು ಘನಪಡಿಸಲು, ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಲು, ನಿಮ್ಮನ್ನು ತೋರಿಸಲು ಕರ್ತನೆ ಕ್ರಿಸ್ತನ ಕೇಂದ್ರವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕುಟುಂಬ, ವಾಕ್ಯಕಾನ ಕೇಂದ್ರವಾಗಿ ಕುಟುಂಬ, ಆಲಯ ಕೇಂದ್ರವಾಗಿರುವ ಕುಟುಂಬ, ಅನೇಕ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಹೊಂದುವಂಥ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ತೃಪ್ತಿಪಡಿಸುವಂಥ, ಸಂತೋಷಪಡಿಸುವಂಥ, ನಿನ್ನ ಆತ್ಮನ ಸ್ವರ ಕೇಳಿ ನಿನ್ನನ್ನು ಘನಪಡಿಸುವಂಥ ಕುಟುಂಬವನ್ನಾಗಿ ಮಾಡಬೇಕೆಂದು ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಆ ಮಾದರಿಯಾದ ಜೀವಿತ ಕುಟುಂಬವಾಗಿರಲು, ನಿಮ್ಮನ್ನು ಸನ್ಮಾನ ಮಾಡಲು ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂದು ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಅವರನ್ನು ನಿಮಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಸಹಾಯ ಮಾಡು. ದೈವ ಸಂತಾನವು ಹೊಂದಲು ಕೃಪೆ ತೋರಿಸು. ಘನತೆ, ಮಹಿಮೆ, ಪ್ರಭಾವ ಸಲ್ಲಿಸುತ್ತಾ ನಿನ್ನ ಸನ್ನಿಧಿ, ನಿನ್ನ ಸ್ವರ, ನಿನ್ನ ಸಹಾಯ, ನಿನ್ನ ಪ್ರೀತಿಗೆ ನಿನ್ನ ನಡೆಸಬೇಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತಾ ರಕ್ಷಕನಾದ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬೇಡುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ. సర్వశక్తి గల దేవుని ఎదుటను ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను ప్రసన్న కుమార్ మరి సుమర్శితో చేసినటువంటి ప్రమాణాలు మీరు విని ఉంటున్నారు. కాబట్టి ఈ ప్రమాణములు వారితో ఒకరినొకరు చేసుకునడం ద్వారా వారు క్రమముగా దైవికముగా జతపరచబడినటువంటి భార్యాభర్తలుగా వారిని ప్రకటించున్నాం. సజీవమైన దేవుడు తన యొక్క సన్నిధి కాంతిని, తన ముఖ కాంతిని వారి మీద ప్రకాశింపచేసి వారిని కరుణించి కాపాడి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. సమయంలో రిజిస్టర్లో సైన్ చేస్తారు. విట్నెస్ ఎవరైతే పేర్లు ఇచ్చినారో దయచేసి పాల్గొనండి.